राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभ्यश्च कृपा सिन्धोभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चंद्र, जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ओम नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदरेत्। హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనము ఆ, భగవద్గీతలోని పంచాదశోధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఈ అధ్యాయానికి ఉన్నటువంటి మాహాత్మ్యాన్ని తెలుసుకుంటూ మనం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ, తెలుసుకుందాం. ఈ అధ్యాయం గురించిన మహాత్మ్యాన్ని ఆ, పరమశివుడు పార్వతీదేవితో చెప్తున్నారు కైలాసంలో. ఏమని అంటే, దేవి, ఈ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని చెప్తాను విను నీకు. ఈ అధ్యాయం ఎంత గొప్పదంటే, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఒక్క కేవలం ఒక పదం, శ్లోకంలో ఒక పదమే ఎంతో మహిమ కలిగినటువంటిది. అంత గొప్ప అధ్యాయం ఇది అని చెప్పి స్వామి ఏం చెప్తున్నారంటే, గౌడ దేశం అంటే ఆ మ్, బెంగాల్ దేశం ఏదైతే ఉందో, ఆ దేశంలో కానొకప్పుడు కృపణా నరసింహుడు అనే ఒక రాజు ఉండేవారు. ఆయన దగ్గర సమరంభుడు అనే ఒక సేనాధిపతి ఉండేవారు. రాజు చాలా చాలా యుద్ధంలో ఆరితేరినటువంటి యోధుడు. అలాగే ఈ సేనాధిపతి ఎవరైతే ఉన్నారో సమరంభుడు, ఇతడు కూడా రాజు కంటే ఇంకా ఎక్కువ యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి సేనాధిపతి. ఆ నైపుణ్యం, ఆ, అంత గొప్ప నైపుణ్యం ఉండడం చేత ఈ సమరంభుడికి ఒక రకమైనటువంటి అహంకారం, అలాగే ఆ అసూయ కలిగాయి. ఏంటి అంటే, నాకు రాజు కంటే గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి నేను ఎందుకు ఈ రాజు దగ్గర సేనాపతిగా చేయాలి, నేను ఎందుకు ఈ రాజ్యాన్ని పరిపాలించకూడదు అని చెప్పి ఆయన రాజుతో సహా తన కుమారులని అందరినీ కూడా సంహరించడానికి ఒక ప్రణాళిక రచిస్తాడు. రచించి అది అమలు పరిచే లోపు ఈ సమరంభుడికి అస్వస్థత వల్ల అనారోగ్యానికి గురైపోయిన శరీరాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టిన తర్వాత చాలా కాలం తర్వాత ఆ రాజు దగ్గరికి ఒక వైశ్యుడు వస్తాడు. అంటే వ్యాపారాన్ని చేసేటటువంటి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఒక గొప్ప గుర్రాన్ని తీసుకొని వస్తాడు. తెల్లటి గుర్రాన్ని తీసుకొని వస్తాడు. అది ఎంత చాకచక్యంగా, ఎంత వేగంగా పరిగెడుతుందంటే ఆ ఇంకా ప్రపంచంలో ఏ గుర్రం కూడా అంత వేగంగా పరిగెత్తదు అన్నంత వేగంగా పరిగెడుతుంది. అలాంటి గుర్రాన్ని ఈ వైశ్యుడు రాజు దగ్గరికి తీసుకొస్తాడు. రాజుకి అమ్మడానికి తీసుకొస్తాడు. అయితే రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రులు దాని యొక్క శక్తిని పరిశీలించి రాజుకి ఇది చాలా గొప్ప గుర్రం, తీసుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుందని చెప్తారు. చెప్పగానే రాజు ఆ గుర్రాన్ని చాలా మొత్తం ఎక్కువ డబ్బు వెచ్చించి గుర్రాన్ని తీసుకొని దాన్ని పరీక్షించడానికి రాజు తర్వాతి రోజు ఆ కొంతకాలం తర్వాత ఆ అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళినప్పుడు ఈ గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. తన సైన్యం ఏ కంటే కూడా చాలా ముందుకు వెళ్ళిపోతూ ఎంత వేగంగా పరిగెడుతుందంటే, రాజుకు ఆ గుర్రం మీద స్వారీ చేస్తుంటే ఆయనకు అలసట వచ్చేస్తుంది. ఒక చోట ఒక చెట్టు కింద ఆగి ఆ గుర్రాన్ని కట్టేసి రాజు కొద్దిగా నీళ్లు సేవిద్దామని చెప్పి ఓ చెట్టు కింద ఆపుతాడు. నీళ్లు తాగుతాడు. తాగిన తర్వాత ఏం జరుగుతుంది, రాజు పడుకుందామని కళ్ళు ఇలాగా మూసుకుంటుంటే ఆ చెట్టు నుండి ఒక ఆకు రాలి రాజు మీద పడుతుంది. పడగానే రాజు ఏం చేస్తాడు, ఆ ఆకు ఏంటి ఇలా పడిందని తీసి చూస్తే ఆ ఆకు మీద ఏదో రాసి ఉంటుంది. ఆ రాసినటువంటి విషయాన్ని రాజు గట్టిగా చదువుతాడు. చదివిన వెంటనే ఆ చెట్టు కట్టేసినటువంటి గుర్రం ఏదైతే ఉందో అది మరణిస్తుంది, శరీరాన్ని వదిలిపెట్టుతుంది. వదిలిపెట్టగానే రాజు చాలా ఆ, బాధపడతారు. అదేంటి, ఇప్పటిదాకా బాగా ఉండి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి గుర్రం ఎందుకు ఇలా అకస్మాత్తుగా చనిపోయిందని రాజుకి అర్థం కాక ఇంకా తాను మళ్ళీ రాజ్యానికి వెళ్ళాలంటే మళ్ళీ
ఏ, వె- వెళ్ళడానికి గుర్రం లేదు కదా. లేదు కాబట్టి ఆయన తన సైన్యాలు ఎక్కడున్నారో అని చెప్పి దగ్గర ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతాన్ని ఎక్కి, కొండ మీదకి ఎక్కితే ఇంకా చుట్టుపక్కల ఎక్కడెక్కడ మొత్తం అడవంతా కనిపిస్తుందని కొండ ప్రాంతానికి ఎక్కి చూస్తుంటాడు. చూస్తుంటుంటే అతనికి సైన్యం కనపడదు, కానీ అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అది విష్ణు శర్మ అనే ఒక గొప్ప మహర్షి యొక్క ఆశ్రమం. ఆ ఆశ్రమానికి రాజు వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహర్షితో కొద్దిసేపు సంభాషిస్తూ ఆయన ఏం చెప్తాడంటే, అయ్యా నేను ఇక్కడ ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుని. నేను ఈ అడవికి రావడం జరిగింది కొత్తగా తీసుకున్నటువంటి గుర్రంతో. కానీ అకస్మాత్తుగా వచ్చిన తర్వాత అది చాలా వేగంగా పరిగెత్తింది, కానీ చాలా తొందరగా చనిపోయింది. ఆ, అది ఎందుకు చనిపోయిందో నాకు ఇంకా అర్థం కావట్లేదని అడుగుతాడు. చెప్తాడు ఆ మహర్షికి. చెప్పగానే మహర్షి తన దివ్య దృష్టితోని ఏం జరిగిందో తెలుసుకుంటాడు. తెలుసుకుని రాజుని ఏమంటాడంటే, మీరు ఆ మీరు పడుకున్నటువంటి చెట్టు మీద నుండి పడిన ఆకు మీద ఉన్న విషయాన్ని చదివారు కదా అంటే, అవును అని చెప్తాడు. చెప్పగానే మహర్షి ఏమంటారంటే, ఆ విషయం విన్న వెంటనే ఈ గుర్రం శరీరం వదిలిపెట్టింది. ఎందుకు అంటే, ఈ గుర్రం ఎవరో కాదు రాజా, నీ దగ్గర చాలా కాలం క్రితం పనిచేసినటువంటి నీ సేనాధిపతి అయినటువంటి సమరంభుడే. ఇతడు పూర్వజన్మలో మిమ్మల్ని, మీ కొడుకుల్ని అందరిని కూడా సంహరిద్దామనే ఒక గొప్ప ప్రణాళిక రచించాడు. కానీ అది అమలు పరిచే లోపు శరీరాన్ని వదిలిపెట్టి ఆ, చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మీ మీద పగ పెంచుకున్నాడు కాబట్టి ఆ, మీ దగ్గరే సేవకుడిగా గుర్రంలాగా జన్మించి మీ దగ్గరికి వచ్చాడు. అలాగే మీకు సేవలు అందించాడు. అయితే మీరు చదివినటువంటి ఆ విషయం ఏంటి అంటే, 15వ అధ్యాయంలో ఒక శ్లోకంలోని ఒక పదం మాత్రమే, అంటే ఒక లైన్, శ్లోకం 2 లైన్లతో ఉంటుంది. ఆ ఒక్క లైన్ మాత్రమే మీరు చదివారు. అది విన్నంత మాత్రం చేత ఈ ఆ, అశ్వం తన శరీరాన్ని వదిలిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది. అంత గొప్పది రాజా మీరు చదివినటువంటి ఆ పంచాదశోధ్యాయం 15వ అధ్యాయంలోని ఒక శ్లోక పదము ఆ, అని ఆ మహర్షి చెప్పగానే అప్పుడు రాజు చాలా చాలా ఆశ్చర్యపోయి ఇంకా ప్రతిరోజు కూడా ఆ శ్లోక పారాయణ చేస్తూ చివరికి తన జీవితం వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆ, తన కొడుకులకి పట్టాభిషేకం చేసి ఆయన ఆ ఆశ్రమానికి వెళ్ళిపోయి ప్రతిరోజు కూడా భక్తితోటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పారాయణ చేస్తూ రాజు కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని స్వీకరించారు. ఇది ఈ పంచాదశోధ్యాయం యొక్క గొప్పతనం. అంత గొప్ప అధ్యాయం అయినటువంటి ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో స్వామి మనందరికీ ఏం చెప్పబోతున్నారో మనం అందరం కూడా తెలుసుకుందాం. నిన్నటి అధ్యాయంలో మనం తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఎవరైనా చెప్తారా? ఒకటి రెండు. క్షమించండి, ఒక్క నిమిషం. హరే కృష్ణ. సత్యదేవ్ తత్వ రజో తమో గుణాల గురించి హరే థ్యాంక్ యూ కృష్ణ. మణికంఠ. హరే కృష్ణ. నిర్మలమాత చెప్పండి. అది క్షేత్రజ్ఞుడు ఆ అంటే ఏంటి అని దాని గురించి చెప్పారు. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఆ దాన్ని పాలించేవాడు అని, దానికి అది అధిపతి అన్నట్టు. అది మొన్న నేర్చుకున్నాం మాతాజీ. నిన్న సత్యదేవ్ చెప్పచ్చు. చెప్పండి హరే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 3 ధాతువులతో శరీరం నిండి ఉంటుంది అని చెప్పారు. కఫ వాత పిత్తము 3 త్రిగుణాల గురించి చెప్పారు ప్రభుజీ. ఓకే, సత్వ థ్యాంక్ యూ రజ వెరీ మచ్. తమో గురించి. తర్వాత 24 కలిగి ఉంటుంది. సైలెంట్ గా ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రతి గుణాల ప్రభావం, చర్య, గమనం, ఎక్కడికి వెళ్తాం మనం, గమ్యం అనేది ఏ వెరీ గుణాన్ని ఫాలో అయితే ఎటు లాస్ట్ లో అంతిమం ఎట్లా వస్తుంది అనేది తెలుసుకున్నాం ఓకే గురు ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. భగవంతుడిని చేరాలి అంటే ఎప్పుడు శుద్ధ సత్వగుణంలో మనము ఫాలో అవుతా ఉండాలి. ఎస్, కరెక్ట్. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో, సమస్త భౌతిక ప్రపంచం కూడా బ్రహ్మమయమై ఉంటుంది. ఆ బ్రహ్మం ద్వారా సమస్త భౌతిక ప్రపంచము జీవులు కూడా ఉద్భవిస్తున్నారు. ఆ బ్రహ్మానికి బీజాన్నిచ్చే అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడు సాక్షాత్ కృష్ణ భగవానుడు అని కూడా స్వామి చెప్పారు మొట్టమొదటి అధ్యాయం మొదలయ్యేటప్పుడు. అలాగే చివరన మనుష్యుడు ఆ ఏ విధంగా తనని చేరుకోవాలి అంటే బ్రహ్మ స్థితికి, సంతటా పరమేశ్వరుడే కృష్ణుడే ఉన్నాడనే భావనకి ఏ విధంగా రావాలి అంటే
మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సహగుణాన్ సమతిథ్య తాన్ బ్రహ్మభూయా కల్పతే అని చెప్పి తీవ్రమైనటువంటి భక్తి ద్వారా భగవంతుని యొక్క ఆ భగవంతుని ఆ బ్రహ్మస్థితికి సమస్తము బ్రహ్మమయం భగవంతుడే ఉన్నాడు అనే స్థితికి చేరుకుంటామని చెప్పారు. అలా చేరుకున్నప్పుడు ఆ అమృతతత్వమైనటువంటి స్థితికి జీవులందరూ వెళ్తారని చెప్పి భగవంతుడు నిన్నటి అధ్యాయాన్ని ముగించారు. ఓకే, సో ఆ అధ్యాయానికి కొనసాగింపుగా అయితే భగవంతుడు నిన్న ఆ జీవులందరూ కూడా తీవ్రమైనటువంటి భక్తి చేయడం ద్వారా ఆ అలాగా సమస్తం కూడా ఆ బ్రహ్మమయమే అని చెప్పి తెలుసుకుంటారని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ మనము అంతకుముందు ఏం చర్చించుకున్నామో ఈ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం 3 స్థాయిల్లో ఉంటుంది. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ అని 3 స్థాయిల్లో ఉంటుంది. అయితే నిన్న మొట్టమొదటి స్థాయి అయినటువంటి బ్రహ్మ స్థాయికి, బ్రహ్మణ్ పరబ్రహ్మ స్థాయికి ఏ విధంగా చేరుకోవచ్చో స్వామి చెప్పారు. ఆ తర్వాత మిగతా స్థాయి ఏదైతే ఉందో పరమాత్మ, భగవాన్ అనే స్థాయిలోని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ స్థాయికి ఎలా చేరాలనేటువంటి విషయాలు ఈ రోజు అధ్యాయంలో ఉంటాయి. ఈ ఈ రోజు అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి సంక్షిప్త నామం ఏంటి అంటే సారాంశం హోమ్, ఇల్లు, HOME, ఇల్లు లేదా వాకిలి. మళ్ళీ మళ్ళీ ఎలా వస్తూ పోతుంటాం. అలాగే శరీరం, మనసు, ఆత్మల యొక్క పోషకుడు ఎవరు, అలాగే 3 శ్లోకాల్లో జ్ఞాన సారాంశాన్ని ఈరోజు మనం అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈ అధ్యాయాన్ని మొదలు పెడుతూనే స్వామి ఒక చిన్నపాటి పరీక్షాపూర్వకమైనటువంటి ఒక తర్క సంబంధమైనటువంటి విషయాన్ని స్వామి, తర్కం అంటే పజిల్ లాగా అనమాట, ఒక రహస్యపూరితమైనటువంటి విషయంతో స్వామి మొదలు పెడతారనమాట. ఓకే, సో అదేంటో తెలుసుకుందాం. ఈ అధ్యాయం మొదలు పెడుతూనే స్వామి ఏమంటారు, శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలం అథశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్థాం వేద స వేదవిత్ అంటారనమాట. దీని యొక్క అర్థాన్ని మనకి పావని మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పూర్ణ పురుషోత్తముడగు శ్రీ భగవానుడు పలికెను, వ్రేళ్లు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేదరుక్కలే ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగినవాడు వేదములో నెరిగినవాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడు ఏం చెప్తున్నారంటే అశ్వత్థ వృక్షం, మన రావి చెట్టు ఉంది కదా, ఒక రావి చెట్టు ఉంటుందంట. అది ఎలా ఉంటుందంటే వేర్లు పైకి, అలాగే శాఖలు, కాండాలు, ఆకులు ఇవన్నీ కూడా కిందికి ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ ఫోటోలో చూపించినట్టు ఆ చెట్టు ఒడ్డు మీద ఉంది, అదే చెట్టు నీటిలో దాని యొక్క ప్రతిబింబం తలక్రిందులుగా ఉంది. ఆ విధంగా ఒక చెట్టు ఉంటుందంట. ఆ చెట్టు యొక్క శాఖలు, అలాగే ఆ చెట్టు యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో అవి వేదముల యొక్క ఛందాంసి యస్య పర్ణాని, అంటే ఆ చెట్టు యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో అవి వేద పూరితమైనటువంటి విషయములు. ఓకే, ఆ కలదని ఆ వృక్షం ఆ వృక్షం ఎందుకు అలా ఉంది, ఆ వృక్షం యొక్క తర్కము, విషయం, రహస్యం ఏంటి, అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి వేదముల యొక్క సమస్త జ్ఞానం అర్థమవుతుంది, తెలిసిపోతుంది అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఓకే, సో ఆ వృక్షం ఏంటి మనము చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, తర్వాత స్వామి ఏమంటున్నారో 15వ అధ్యాయం 2వ శ్లోకంలో అధశ్చ ఊర్ధ్వాం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళ అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్య లోకే. నిర్మల మాతాజీ చదవండి మాతాజీ అనువాదాన్ని. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగురాకులే ఇంద్రియార్థములు.
అధోముఖముగాను ఉన్న వృక్షపు వేళ్ళు మానవ లోకపు కార్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. సో ఈ వృక్ష శాఖలు ఏవైతే ఉన్నాయో, ఈ వృక్షం యొక్క కొమ్మలు, ఏవైతే కాండం ఏదైతే ఉందో, అది మొత్తం భౌతిక ప్రకృతి యొక్క భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి మూడు గుణముల వల్ల పోషింపబడుతున్నాయి. ఊర్ధ్వ అధోముఖాలుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగురాకులే ఇంద్రియార్థములు. మన యొక్క ఇంద్రియార్థములు కూడా ఈ వృక్షం యొక్క చిగురుటాకులు ఏవైతే ఉన్నాయో, ఆకులు పెద్దగా ఉంటాయి. చిగురుటాకులు అంటే చాలా చిన్నగా అప్పుడే మొలకెత్తుతూ ఉంటాయి. అవన్నీ కూడా మన యొక్క ఇంద్రియార్థములంట. అధోముఖముగా ఉన్న వృక్షపు వేళ్ళు మానవ లోకపు కామ్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. ఈ భౌతిక ప్రపంచంలో మనం నిర్వహించేటటువంటి కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క వేర్లన్నీ కూడా అధోముఖము అయి ఉన్నవి అని చెప్పి స్వామి చెప్తున్నారనమాట. అయితే దీని గురించి చక్కగా మనం అర్థం చేసుకోవాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. అయితే దీంట్లో ఏం చెప్తున్నారంటే స్వామి, ఏదైతే మనకి ఆధ్యాత్మిక ప్రపంచం ఉందో, ఆ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబము ఈ యొక్క భౌతిక లోకము. ఈ భౌతిక లోకములో ఆధ్యాత్మిక ప్రపంచంలో నిత్య సంతుష్టులై జీవులంతా కూడా నిత్య సంతుష్టులై జీవిస్తూ ఉంటారు. కానీ భౌతిక ప్రపంచంలో నిత్య బద్ధులై జీవులు జీవిస్తూ ఉంటారు. అది ఎలాగా అంటే, ఒకసారి ఏం జరిగింది, ఒక రాజ్యంలో మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి పట్టపురాణి తన చెలికత్తెలతో కలిసి చక్కటి ఉద్యానవనానికి వెళ్ళింది. అక్కడ ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో అందరూ కూడా చక్కగా జలకాలాడారు. ఆడే ముందు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క నగలు వస్త్రములు కూడా ఒడ్డున పెట్టడం జరిగింది. ఒడ్డున పెట్టిన తర్వాత ఆ సరోవరంలోకి దిగి వాళ్ళ జలకాలాడి తర్వాత వచ్చి బట్టలు వేసుకున్న తర్వాత రాణిగారి యొక్క ముఖ్యమైనటువంటి, తనకి అత్యంత ఇష్టమైనటువంటి ఒక నగ కనపడట్లేదు. అప్పుడు రాణిగారు చాలా చాలా బాధపడ్డారు, బెంగ పెట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, రాజా మేము ఈరోజు మన సరోవరంలో జలకాలాడడానికి వెళ్ళినప్పుడు నా యొక్క నగ పోయింది అని చెప్పి రాజుగారికి చెప్తారు. చెప్పగానే రాజు ఏమంటారంటే, పోతే పోయిందిలే దేవి, అది ఎక్కడ పడిపోయింది, ఇప్పుడు మనం ఆ ఉద్యానవనంలో ఎక్కడ వెతుకుతాము, కాబట్టి నీకు ఇంకా మంచిది, దానికంటే మంచిదైనటువంటి నగని నేను నీకు చేయించిస్తాను అని చెప్పి రాజుగారు చెప్తారు. చెప్పగానే మహారాణి ఏమంటుంది, లేదు నాకు అదే కావాలి అంటుంది. ఎందుకు దానికంటే ఇంకా మంచి చేయిస్తా అంటున్నానంటే, నాకు అదే కావాలి, అది నాకు ముట్టింటి వాళ్ళు పెట్టినగా, అదంటే నాకు చాలా చాలా సెంటిమెంట్, నాకు అదే కావాలని చెప్పి రాణి మంకు పట్టుకొని కూర్చుంటుంది. ఇంకా భార్య మంకు పట్టిందంటే ఇంకా మగవాడు ఖచ్చితంగా ఆమె ఏదైతే కోరుకుందో అది తీర్చవలసిందే. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, తన యొక్క సైన్యాన్ని, గూఢచారులను అందరినీ పిలిచి కూడా రాజ్యం మొత్తం చాటింపేపిస్తాడు. రాణిగారు నిన్న ఉద్యానవనంలోకి వెళ్ళి సరోవరంలో దిగి స్నానం చేసినప్పుడు తన యొక్క నగ పోగొట్టుకున్నారు. అది ఎవరు వెతికి తెచ్చిస్తే వాళ్ళకి చాలా చాలా అద్భుతమైనటువంటి బహుమతి ఇవ్వబడును అని చెప్పి ప్రకటించగానే ఇంక అందరూ కూడా వెతుకుతూ ఉంటే ఏ సరోవరం దగ్గర అయితే రాణిగారి నగ పోగొట్టుకుంటుందో అక్కడికి దగ్గరలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద ఒకతను ఎక్కి కూర్చొని చూస్తూ ఉంటాడు. అటు ఇటు చూస్తూ, కిందికి మీదికి, కిందికి పక్కలకి చూస్తూ ఉంటాడు. అందరూ వెతుకుతూ ఉంటారు. ఇతను మాత్రం వెతకడు, అక్కడే కూర్చొని ఉంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత సాయంకాలం సమయానికి 4-5 గంటల ఆ సమయానికి ఈ మహర్షి పొద్దున్నుంచి ఈ వ్యక్తిని చూస్తున్నటువంటి ఆ మహర్షి వస్తాడు. వచ్చి, ఒరే నువ్వు ఆ చెట్టు మీద కూర్చొని అందరూ కూడా రాణిగారి యొక్క నగ వెతకకుండా వెతుకుతూ ఉన్నారు, నువ్వు మాత్రం ఆ చెట్టు మీదే కూర్చొని ఉన్నావు, ఎందుకు అని అడుగుతాడు. అడగానే, లేదండి ఊరికేనే కూర్చున్నాను, నాకు ఏదో ఇక్కడ చల్లగా గాలి అనిపిస్తుంది అంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎందుకో చెప్పు అని అడుగుతాడు. అడగానే ఈ చెట్టు మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఆ మహర్షికి ఏం చెప్తారంటే, సరే నేను మీకు చెప్తాను ఈ రహస్యమైనటువంటి విషయం, ఈ విషయం మీరు ఎవరికి చెప్పకూడదు, అలాగే మీరు దాంట్లో
వాటా అడగకూడదు అంటాడు. అనగానే సరేరా, నువ్వు ఏం చెప్తావు నేను అది, నువ్వు చెప్పిన వెంటనే నేను మర్చిపోతాను, ఎవరికి చెప్పను, నేను వాటా కూడా అడగనని చెప్తాడు. చెప్పగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ఆ కిందికి దిగి ఆ మహర్షితో చెప్తాడనమాట. ఆ, అయ్యా మహర్షి, ఏ నగ గురించి అయితే అందరూ వెతుకుతున్నారో ఈ రాజ్యంలో, ఆ నగ ఈ సరోవరంలో ఉంది, నాకు కనిపిస్తుంది. అయితే నేను అది తీసుకుందామని సరోవరంలోకి దిగేసరికి అది మాయమైపోతుంది. చాలాసార్లు ప్రయత్నిస్తున్నా కానీ అది మాయమైపోతుంది. ఎలాగా అని అడుగుతాడు. అడగానే అప్పుడు ఆ మహర్షి చూస్తాడు. చూసి బిగ్గరగా నవ్వుతాడు. ఒరే మూర్ఖుడా, ఆ నగ ఆ సరోవరంలో లేదురా, ఆ పైన చివరి చెట్టు యొక్క చివరి కొమ్మ మీద వేలాడుతుంది. ఆ వేలాడుతున్నటువంటి నగ నీకు ఈ సరోవరంలో ప్రతిబింబం కనిపిస్తుంది. నువ్వు ఆ ప్రతిబింబాన్ని చూసి ఈ సరోవరంలో ఆ నగ ఉందని దుంకి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆ కానీ నిజానికి ఆ సరోవరంలో ఆ నగ లేదు, ఆ చెట్టు పై చిట్ట చివరి కొమ్మ మీద ఉంది అని చెప్పగానే ఈ మూర్ఖుడు ఎవరైతే ఉన్నారో, ఆ మహర్షి మీరు ఎంత గొప్పవారని చెప్పి ఆ చెట్టెక్కి ఆ చివరి కొమ్మ మీద ఉన్నటువంటి ఆ నగని పట్టుకుంటాడు. వీడు తీసుకొని ఇంకా అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ నగ ఇచ్చేసి చాలా ధనాన్ని స్వీకరిస్తాడు రాజుగారి దగ్గర నుండి. అయితే ఆ రాణిగారి యొక్క నగని కాకి ఎత్తుకెళ్ళి ఆ చివరి కొమ్మ మీద పడేస్తుంది అనమాట. పడేయగానే అది ఎవరికి కనబడదు, చెట్టు పైన ఉంటది కాబట్టి. ఇతడికి మాత్రం ఆ సరోవరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ దిగి తీసుకుందామంటే మాయమైపోతుంది. అయితే ఈ యొక్క వృత్తాంతం ఏదైతే ఉందో, అచ్చం అలాగే మనం కూడా ఊర్ధ్వ పైన ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం మన ఈ భౌతిక జగత్తు. సో అక్కడ నిత్యం సంతోషంతో ఉంటారు, సంతుష్టులై జీవులందరూ కూడా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం కేవలం ప్రతిబింబం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ప్రతిబింబాన్ని చూస్తూ ఇందులో దీని ద్వారా ఆస్వాదిద్దాం, ఆనందిద్దామని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇది కేవలం ప్రతిబింబం కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా తాత్కాలికంగా చూసినంతసేపు ఆనందంగా ఉంటుంది. దాన్ని వెళ్ళి పట్టుకొని అనుభవిద్దామనే లోపు మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతాం. ఎలా ఉంటుందంటే ఏ విషయమైనా తీసుకోండి మీరు ఈ భౌతిక ప్రపంచంలో, ఆహారం కానీ, నిద్ర కానీ, మైథున సుఖం కానీ, లేదు అంటే భోగభాగ్యాలు కానీ, లేకపోతే బంధుత్వాలు కానీ, ఏవైనా మీరు తీసుకోండి. ఎలా ఉంటుంది అంటే కొద్ది కాలం బాగుంటాయి, మొదట్లో బాగుంటాయి. పెళ్ళైన మొదట్లో చాలా చక్కగా ఉంటారు, ఒకరంటే ఒకరు చిలుక గోరింకలా కాపురం చేస్తారు. 6 నెలలు ఏడాది అయిన తర్వాత 6 నెలలు ఏడాది అయిందంటే ఈ ఒక ఏడాది అయిందంటే ఇంకా పాము రాబందుల్లా కొట్లాడుకుంటారు, పాము ముంగిసల్లా కొట్లాడుకుంటారు. మొదట్లో ఉన్నటువంటి ప్రేమ ఏమైపోయింది? ఎగిరిపోయింది, మాయమైపోయింది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి రసం మొత్తం ఆస్వాదించేశారు. ఇంకా మళ్ళీ ఆ దాంట్లో ఏం లేదు, రసభరితమైనటువంటి విషయాలు ఏం లేవు. కాబట్టి ఇంకా నువ్వెంత నేనెంత అని వాగ్వివాదాలు, ఒకరినొకరు నిందించుకోవడం జరుగుతుంది. అది బంధుత్వాలనే కదా, ఆహారమైనా తీసుకోండి, మీకు ఇష్టమైన ఆహారాన్ని తినండి కొద్దిసేపు. తిన్న తర్వాత ఆ కొద్దిగా కడుపు నిండిన తర్వాత ఇంకొంచెం తినాలనిపిస్తుంది. అది తిన్న తర్వాత ఇంకా మంచి కడుపు నిండింది అనుకోండి, మీరు తిన్నటువంటి ఆహారం, మీకు ఇష్టమైనటువంటి ఆహారమే మళ్ళీ పెడితే మీకు లోపల ఆల్రెడీ తిన్నది బయటకు వచ్చేస్తుంది, తినలేరు. ఒక స్థాయి వరకే ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం ఉంటుంది. దాన్ని పట్టుకొని మనం అంతా కూడా శాశ్వతమైనటువంటి ఆనందం అనుకొని ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల గురించి మళ్ళీ 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 మనము తిరుగుతూ ఉంటాము. ఈ త్రిగుణాల ద్వారా తిరుగుతూ ఉంటాము. మనకి భగవంతుడు ఆల్రెడీ చెప్పారు కదా, మనకి 5వ అధ్యాయంలో స్వామి చెప్తారు ఏమని, ఏహి సంస్పర్శ జాబోగా దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఓ అర్జున, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మొదలవుతాయి, కొద్దిసేపటికి మళ్ళీ కొంతకాలం తర్వాత అంతమవుతాయి. అవి మొదలవ్వడమే, అవి పుట్టడమే దుఃఖభూయిష్టమైనటువంటి విషయాల నుండి పుడతాయి. ఎందుకంటే భ్రమలో నుండి పుడతాయి కాబట్టి. కలలో ఉంటాం, పడుకున్నప్పుడు ఎన్నో కలలు వస్తాయి. అంబానీ అయినట్టు, ముఖేష్ అంబానీ అయినట్టు కల వస్తుంది, లేవగానే మళ్ళీ అదే పేదరికం. అయ్యో
ఇప్పుడే ధనవంతుని అనుకున్నా, ఇప్పుడు ఇంతలోనే దరిద్రుని అయిపోయినా అని చెప్పేసి బాధపడుతుంటాం. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఆనందం పడుతున్నాం, ఆస్వాదిస్తున్నాం అనే లోపు మళ్ళీ దుఃఖం యొక్క ఛాయలు అలుముకుంటాయి. ఎందుకంటే ఇది కేవలం ప్రతిబింబం మాత్రమే. అయితే ఈ ప్రతిబింబాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఛేదించాలంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క సాంగత్యం అనుకుంటే, ఆయన జ్ఞానం ద్వారా ఈ యొక్క వృక్షాన్ని ఛేదించి, ఈ ప్రతిబింబాన్ని ఛేదించి అసలైనటువంటి మూలమైనటువంటి ఆ ఆనందపు వృక్షానికి మనం చేరుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. అందు గురించని ఇక్కడ ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక వృక్షంతో, ఒక ప్రతిబింబంతో పోల్చి చెప్పడానికి స్వామి తర్కం ద్వారా ఈ యొక్క అధ్యాయాన్ని మొదలు పెడతారు. అయితే ఎవరంట మరి, ఎవరు ఆ యొక్క వృక్షాన్ని, ఆ యొక్క వృక్షంతో కూడుకున్నటువంటి ఆ ప్రతిబింబ రూపమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఛేదించుకొని ఎవరు ముందుకెళ్తారంట అనే విషయాన్ని స్వామి చెప్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్న స్లైడ్ ని లలితా జీ మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. లలితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అక్షరాలు ప్రతిబింబం నుండి మనల్ని మనం ఎలా విముక్తిని చేసుకోవాలి? సరైన ఉపాధి ఆసక్తి ద్వారా అనాసక్తి, భౌతిక ప్రకృతిపై ఈశ్వర భావాన్ని త్యజించడం. హరే కృష్ణ. భౌతిక ప్రకృతిపై ఈశ్వర భావాన్ని అంటే ఈ భౌతిక ప్రపంచమే సర్వస్వము అనే ఒక భావాన్ని మనము త్యజించుకోవాలి. ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైనటువంటి ఇంకొక ప్రపంచం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఎలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు మనకి జీవితంలో అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి ఇంకా ఏదో లేదు అనే లోటు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకలా అనిపిస్తుంది అంటే, మనం ఎన్ని అనుభవించినా కూడా వాటికంటే ఇంకా గొప్పదైన ఆనందాన్ని ఒకప్పుడు మనం అనుభవించి ఉన్నాము. అందు గురించని ఇప్పుడు అనుభవించేటటువంటి విషయాలు మనకి అవి అనుభవిస్తున్నా కూడా పరిపూర్ణమైనటువంటి సంతృప్తి ఉండదు. ఉదాహరణకి మీరు ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా మీరు చూస్తే మీకు నచ్చలేదు సినిమా, కానీ వేరే వాళ్ళకి నచ్చింది. వాళ్ళు అడుగుతారు, మీరు వాళ్ళకి చెప్తారు నాకు ఈ సినిమా నచ్చలేదని. వేరే వాళ్ళు మాత్రం బాగుంది, ఎందుకు నచ్చలేదంటే నేను దీనికంటే మంచి సినిమా చూశాను కాబట్టి ఇది నచ్చలేదు, ఆ సినిమా లాగా లేదు ఇది కాబట్టి నాకు అంత నచ్చలేదు అని దాంతో పోల్చి మనం చెప్తాము, చెప్పింది నచ్చలేదని చెప్తాము. అయితే మనకు కూడా భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుంది అంటే, ఎన్ని ఉన్నా కూడా ఏదో లోటు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక జగత్తులో ఏవైతే ఆనందాలు ఉన్నాయో వాటికంటే అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం ఒకప్పుడు అనుభవించి ఉన్నాం. కాబట్టి మనకి తెలియకుండానే దాంతో పోలిక జరిగి ఈ యొక్క సుఖాలు ఏవైతే ఉన్నాయో మనకి అంతగా రుచించవు. అయితే ఆధ్యాత్మిక ప్రపంచము దాన్ని చేరుకోవడం ఎలాగా? ఒక్క నిమిషం. సో స్వామి ఏం చెప్తారంటే, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచాన్ని గురించినటువంటి విషయాలు స్వామి మనందరికీ కూడా చక్కగా వివరించి చెప్తారు ఈ అధ్యాయంలో. ఓకే, ఎవరు చేరుకుంటారంటే మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం కదా, ఎవరైతే సరైన ఉపాధి స్వీకరించి ప్రయత్నం చేస్తారో వాళ్ళు. అది ఎలా ఉంటుందంట అంటే, ఆధ్యాత్మిక ప్రపంచము నద్భాషయతే సూర్యో న శశాంకో న భావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటారు. స్క్రీన్ మీద అనువాదం కనిపిస్తుందా అండి అందరికి? ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా అనువాదం? డాక్టర్ ఎం శ్రీనివాస్ ప్రభు, ఈ అనువాదాన్ని చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు.
దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తున ఎప్పుడునూ తిరిగి రారు. భౌతిక భగవంతుడు ఇక్కడ జగత్తునకు ఎప్పుడు తిరిగి రారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ స్వామి వెల్కమ్ ప్రభు. హరే కృష్ణ. స్వామి ఏం చెప్తున్నారంటే తాను ఎక్కడ ఉంటారు, తాను ఉండే ధామం యొక్క విశేషమైనటువంటి గుణగణాలు చెప్తున్నారు. భగవంతుడు మనం ఏమనుకుంటామంటే మనకి చాలా మటుకి ఈ సమాజంలో ఏ విధమైనటువంటి సమాచారం ఉంది భగవంతుని గురించిన విషయం అంటే, భగవంతుడికి ఒక రూపం లేదండి, ఒక పేరు లేదండి, ఆయన ఒక శక్తి మాత్రమే అనే ఒక భావన మనకి ఆ భావన ఉంది. కానీ ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని అగ్నిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపబడదు. అంటే ఆయన ఒక ధామములో ఉంటారు. ధామం అంటే ఒక గొప్ప ప్రదేశం. ఏదైతే మనము తిరుమల తిరుపతి ధామము, అలాగే జగన్నాథ్పురి ధామము, ఏదైతే పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో బృందావన ధామం, మధురా బృందావన ధామము అని ఇట్లా అని సంబోధిస్తుంటామో, అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టి బ్రహ్మాండానికి చిట్టరి చివరన పైన ఒక అద్భుతమైనటువంటి ధామం ఉంటుంది. దాన్నే గోలోక బృందావనం అని అంటారు. ఆ గోలోక బృందావనం మనకంటే భూమి మీద భూమి చక్కగా నడవాలంటే సూర్యచంద్రుల యొక్క కాంతి కంపల్సరీ తప్పనిసరి. కానీ భగవంతుని యొక్క ధామము స్వయం ప్రకాశం. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ ప్రకాశం ద్వారా ఆ ధామము వెలిగిపోతూ ఉంటుంది. అది భగవంతుడి యొక్క ధామము. ఆ ధామం గురించి అక్కడికి కనుక ఎవరైతే వెళ్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని స్వామి చెప్తున్నారు. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమంటున్నారంటే మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని కరిష్యతి అంటున్నారు. ఈ యొక్క అనువాదాన్ని కిన్నెర విజయలక్ష్మి మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ బద్ధ జగత్తు నందలి సార్ అది ఈ బద్ధ జగత్తు నందలి జీవులందరూ నా శాశ్వతాంశములు బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే నిజానికి మనం ఎవరమంట భగవంతుని యొక్క అంశలమంట. మనమేమో ఏమనుకుంటాం, నేను పలానా ఆయన కొడుకునండి, పలానా ఆవిడకి నేను పుట్టానండి, మా తాతగారు వాళ్ళండి, మా వంశం ఇదండి, మా గోత్రం ఇదండి అని మనము మన గురించిన చాలా చాలా తక్కువ సమాచారాన్ని ఎరిగి మనము నేను అది, నేను ఇది, నేను వాళ్ళకి పుట్టాను, వీళ్ళకి పుట్టి, ఈ వంశంలో పుట్టాను, ఆ వంశంలో పుట్టాను, మా ఇల్లు అదండి, మా ఊరు అదండి, నేను భారతీయునండి, నేను అమెరికన్ అండి, నేను జపానీయునండి అని మనం సంబోధించుకుంటాం. కానీ మనము ఎవరమంట వాస్తవానికి భగవంతుని యొక్క అంశలమంట. మరి భగవంతుని యొక్క అంశలమైతే ఇప్పుడు నా యొక్క అంశాలు నా పిల్లలు, నా యొక్క అంశం మా అమ్మాయి, మా అమ్మాయి ఎక్కడ ఉంటుంది, నాతో పాటు మా ఇంట్లో ఉంటుంది. మరి భగవంతుని యొక్క అంశలమైనటువంటి మనము మరి భగవంతునితో ఉండకుండా మనం ఇక్కడ ఈ జగత్తులో ఎందుకున్నాము? మొట్టమొదట మనకు స్వామి చెప్పారు కదా, చెప్పండి. స్వేచ్ఛ కోరుకున్నాం కదా, అందుకోసమని వెరీ గుడ్, చాలా సంతోషం, చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. కర్మలు అనుభవించడానికి వచ్చాం పునర్జన్మ కర్మ. వెరీ గుడ్, అందరూ చాలా చక్కగా జవాబిచ్చారు. కోరికల వల్ల వచ్చింది. భౌతిక పరమైనటువంటి స్పర్శ మనకి ఒకానొకప్పుడు కలగడం వల్ల మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఉన్నాము. వచ్చి ఏం చేస్తున్నాం మనము? ఇందాక ప్రతిబింబ రూపకమైనటువంటి తాత్కాలికమైన ఆనందపూరితమైనటువంటి జగత్తులో, ఆ జగత్తులో ఉన్నటువంటి త్రిగుణాల ద్వారా మనం అటు ఇటు తిరుగుతున్నాం. కానీ నేను నిజానికి ఎవరి యొక్క అంశ అని తెలుసుకొని మళ్ళీ నేను ఎవరి అంశ అయితేనో, ఎవరి అంశనో ఆయన దగ్గరికి వెళ్ళాలి అని మాత్రం మనం ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అంత తీవ్రంగా మన యొక్క బుద్ధి మొత్తం మలినమైపోయింది, మన బుద్ధి మొత్తం కప్పబడిపోయింది అన్నమాట. అందుగురించి అని మనకి మన యొక్క నిజమైన స్థితి మమైవాంశో జీవలోకి అని చెప్పి అర్థం కావట్లేదు మనకి. అయితే ఈ యొక్క విషయాన్ని మనం చాలా చాలా గహనంగా సద్బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మమైవాంశో జీవలోకి అన్నాం కదా అని చెప్పేసి ఓహో నేను భగవంతుని అంశను కాబట్టి నేను కూడా భగవంతున్నే
అని మాత్రం మనము మనము గొప్పలు చెప్పుకోకూడదు. ఎలాగైతే ఒక తండ్రికి పిల్లలు ఉంటే ఆ ముగ్గురు పిల్లలు కూడా తండ్రి యొక్క అంశలే. ఆ ముగ్గురులో ముగ్గురు నేను భగవంతుడు, నేను తండ్రి అని కొట్టుకుంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తప్పు అది. ముగ్గురు కూడా ఆయన యొక్క తండ్రి యొక్క అంశలే. మేము మా తండ్రి యొక్క అంశలం కాబట్టి మేము అందరము తండ్రి యొక్క అంశలమే కాబట్టి అందరితో మనం కలిసిమెలిసి ఉండాలి. కానీ ఒకరికంటే గొప్ప ఒకరం అని చెప్పి కొట్లాడుకోకూడదు. అదే సమయంలో నేనే తండ్రిని అని కూడా భావనకి రాకూడదు అనే ఒక బుద్ధి మనకి ఉండాలి. కేవలం అంశలం మాత్రమే. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత స్వామి ఏమంటున్నారు, శరీరమిద వాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ ఇవాశ్రయేత్ అంటున్నారు స్వామి. అయితే మరి ఎలాగ మనకి ఈ యొక్క శరీరము మన భగవంతుని యొక్క అంశలమైనప్పుడు మనకి ఈ శరీరం ఎలా వచ్చింది? ఈ శరీరం ఎలా వచ్చింది అంటే స్వామి ఇక్కడ కామక్రోధాలు. చెప్తున్నారు. ఈ యొక్క అనువాదాన్ని మనకి ఎవరంటే గాయత్రి రాజు మాతాజీ, మీరు చదివి వినిపించండి మాతాజీ. ప్రభుజీ, నా వాయిస్ మీకు వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది మాతాజీ, వినిపిస్తుంది. వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగమున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు గొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి వేరొక దేహమును గ్రహించుటకై దానిని విడుచుచుండు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది జీవుడు యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంట ఈ భౌతిక జగత్తులో? ఎలాగైతే వాయువు వాసనని ఎలాగైతే తీసుకువెళ్తుందో, మీరు ఇంట్లో చక్కటి వంటకం చేస్తున్నారనుకోండి, అది మీ పక్కింటి వాళ్ళకి ఆ సువాసన వెళ్ళి వాళ్ళు మీ ఇంటికి వస్తారు. ఈరోజు ఏం స్పెషల్ వండుతున్నారండి, మాకు కొంచెం ఇవ్వండి అని చెప్పి గిన్నె పట్టుకొని వస్తారు. ఎలాగొచ్చిరు వాళ్ళకి ఎలా తెలిసింది? గాలి ద్వారా మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఆ గాలి మీ ఇంట్లో ఉన్నటువంటి వాసని వాళ్ళ ముక్కులోకి తీసుకెళ్లేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, మీరు ఏదో మంచి స్పెషల్ వండుతున్నారు, ఈ రోజు మిమ్మల్ని ప్రశాంతంగా తిననీయద్దని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకొని మీ దగ్గరికి వాటా గురించి వచ్చేసారు. అలాగే జీవుడి యొక్క ప్రయాణము, ఈ జీవుడు చేసినటువంటి పనులు, కర్మలు, ఇష్టాలు, అయిష్టాలు, సుఖ దుఃఖాలు, భోగభాగ్యాలు ఏవైతే అనుభవించినప్పుడు వాటి యొక్క స్పర్శ అలాగే ఉండిపోతుంది. చిత్తములో మనకి శరీరము 3 విభాగాలుగా ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని 3గా విభజించబడి ఉంటుంది. స్థూల శరీరం అంటే బయటకి కనిపించేటటువంటి ఈ రక్త మాంసాలు, చర్మంతో కూడుకున్నటువంటిది స్థూల శరీరం. దీని లోపల మనం పడుకున్నప్పుడు ఇంకొకడు లేస్తాడు మన శరీరంలో నుండి, ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటాడు. అది సూక్ష్మ శరీరం. అయితే ఈ శరీరాన్ని ఇంకా లోపల ఎవరైతే ఈ శరీరాన్ని ధరించి ఉన్నారో ఆత్మ ఏదైతే ఉందో అది కారణ శరీరము. ఓకే, ఈ స్థూల శరీరంతో మనం చేసేటటువంటి పనులన్నీ కూడా సూక్ష్మ శరీరంలో మొత్తం రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఆ చేసిన పనులు, ఆ రుచులని, అనుగుణమైనటువంటి విషయాల్ని మనకు అది కలలో కూడా ఇప్పిస్తుంది. అలాగే శరీరం వదిలిపెట్టిన తర్వాత అవే మళ్ళీ మన యొక్క ఆత్మకి దారి చూపించి ఆ విషయ అనుగుణాలను తీర్చుకునేటటువంటి చక్కని శరీరాన్ని మనకి ఇప్పిస్తుంది. ఒక మనిషి కేవలం తినడం, పడుకోవడం మాత్రమే చేస్తున్నాడు అనుకోండి, అవే ఉండిపోతాయి తన యొక్క అంతఃకరణంలో అవే వాసనలు ఉండిపోతాయి అన్నమాట. ఉండిపోయి తర్వాత జన్మలో ఏం జరుగుతుందంటే వాటిని తృప్తిగా తీర్చుకునేటటువంటి శరీరము, తినడం పడుకోవడంని తృప్తిగా ఏవి తీర్చుకుంటాయంటే పశువులు తీర్చుకుంటాయి. ఇంకా వాటికి పొద్దున్న లేస్తే తినడం, పడుకోవడం, పళ్ళు తోముకోవడం ఉండదు, స్నానం చేయడం ఉండదు, ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎక్కడ ఏది పడుతుంది దొరికితే తినేయడము, నిద్ర ఎప్పుడు వస్తే అప్పుడు పడుకోవడము, ఇదే ఉంటుంది. కాబట్టి ఆ విషయాలని చక్కగా తీర్చుకోవడానికి అనుగుణమైనటువంటి శరీరంలోకి మళ్ళీ ఈ కారణ శరీరం ఏదైతే ఆత్మ ఏదైతే ఉందో అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ దాని లోపల నిక్షిప్తమైనటువంటి ఆ గుణాలు, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని
తీసుకెళ్ళిపోతుంది. వాయువు గాలి ఎలాగైతే సువాసనల్ని వెదజల్లుతూ ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్తుందో, అలాగే ఈ ఆత్మని కూడా ఈ మనం చేసుకున్నటువంటి మనం పెంచుకున్నటువంటి మమతానురాగాలు, ఇష్టాలు అయిష్టాలు, సుఖ దుఃఖాలు, భోగభాగ్యాలకు అనుగుణమైనటువంటి శరీరాన్ని అనుభవింపజేయడానికి తీసుకెళ్తుంది మన యొక్క అభిరుచులు. ఓకే. పునర్జన్మ వలయము. అనురాధ మాతాజీ యొక్క అనువాదాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పునర్జన్మ వలయము. ఈ విధముగా జీవుడు వేరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకనొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక స్పర్శను పొందును. ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకము ఇంద్రియార్థములను అనుభవించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. జీవుడి యొక్క దుర్భరమైన స్థితి ఎలా ఉంది, ఎక్కడ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో నుండి భౌతిక ప్రతిబింబ రూపమైనటువంటి భౌతిక ప్రపంచంలోకి వచ్చి త్రిగుణాల ద్వారా ప్రేరేపితుడై లేనిపోని అభిరుచులు, మనుష్య శరీరంతో చేయవలసినటువంటి మనిషి శరీరం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక అభిరుచి పెంచుకోవాలి, కానీ భౌతిక అభిరుచి, భోగాల అభిరుచి పెంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అధోగతి పాలైపోయి, నిన్న చెప్పుకున్నాం కదా మనం, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థం మధ్యే తిష్టంతి రాజసి జగన్య గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసి. తామసికమైనటువంటి గుణాలని మనము పెంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ తామసిక గుణాలని తీర్చుకునేటటువంటి శరీరమే లభిస్తుంది. తిండిపోతులు అనుకోండి, అప్పుడు ఒక చక్కటి మనకి ఫోటోలు చూపిస్తున్నారు కదా, వరాహ రూపం ధరుస్తారనమాట. ఇంకా ఎప్పుడు ఏ నియమ నిబంధనలు లేకుండా 24/7 24 గంటలు 360 రోజులు తింటూనే ఉండొచ్చు, ఏది తిన్నా అరిగిపోతుంది. అలాంటి శరీరం. అలా కాకుండా మితంగా సేవించి అమితంగా ఆధ్యాత్మిక అభిరుచి పెంచుకుంటే ఆధ్యాత్మిక జగత్తుకి ఆధ్యాత్మిక శరీరం పొందుతాము. అయితే ఈ యొక్క అధ్యాయం చివరిలో, ఇంకా చివరి ఈ అంశాల్లో నేను అతి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. ఎందుకంటే మనకి సమాజంలో ఒక అపోహ ఉంటుంది. ఏమని అంటే ముక్తి గురించిన, మోక్షం గురించిన ఒక అపోహ ఉంటుంది. మోక్షం అంటే ఏంటి అనే సరైనటువంటి అవగాహనే ఎవరికి ఉండదు. అదంటే ఏంటో తెలియదు, కానీ నాకు మోక్షం కావాలండి, నాకు ముక్తి కావాలండి అని అనేస్తూ ఉంటాం, కానీ దాని గురించిన వివరాలు మనకి తెలియదు. ఈ అధ్యాయం యొక్క చివరి సెక్షన్లో నేను ఆ విషయాల గురించి చర్చిస్తాను, కాబట్టి శ్రద్ధగా వింటుండండి. ఓకే. తర్వాత మూర్ఖులు తెలుసుకోలేరు. ఈ అనువాదాన్ని మనకి సత్యదేవి మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మూర్ఖులు తెలుసుకోలేరు. జీవుడు తన దేహమును ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహమును అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే మితమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి మూర్ఖులు ఈ విషయాల్ని తెలుసుకోలేరు. కానీ ఒక జ్ఞాని తన శరీరంలో నుండి తాను ఆత్మ అని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి శరీరంలో నుండి ఎలా ప్రయాణం జరుగుతుంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏ శరీరాలని ఎంచుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే సంపూర్ణమైనటువంటి అవగాహనతోటి ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే శ్రీపాద శంకరాచార్యుల వారు ఒక వ్యక్తితోటి శాస్త్రవాదనకి దిగారనమాట. ఈ వ్యక్తి ఎవరు అంటే ఇతని పేరు మండన మిశ్రా. ఈయన గొప్ప కర్మయోగాన్ని పాటించేటటువంటి ఒక కర్మయోగి. ఆయన దృష్టిలో కేవలం కర్మయోగాన్ని పాటించడం ద్వారానే ఈ మనుష్య జీవి యొక్క పరమార్థం లభిస్తుంది అని చెప్పి ఆయన అనుకుంటాడు. కానీ మనకి భగవద్గీతలో స్వామి ఏం చెప్తారు, కేవలం కర్మయోగం మళ్ళీ క్రమక్రమంగా భక్తి యోగం వైపు నడిపిస్తే అప్పుడు ఆ మనుష్యుడు, ఆ జీవుడు శాశ్వతమైనటువంటి భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతాడు. కేవలం కర్మయోగాన్ని అవలంబించే వాళ్ళు ఉత్తమ స్వర్గాది లోకాల్ని అనుభవించి మళ్ళీ ఆ యొక్క పుణ్యం అయిపోయిన తర్వాత, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మల ఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ భూప్రపంచంలో జన్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది, పరిస్థితి ఉంటుందని చెప్పి స్వామి చెప్పారు. అయితే ఈ మండన మిశ్రుడు కర్మయోగమే ఇంకా మనుష్య జీవితం యొక్క పరమార్థం అనే నమ్మినటువంటి వ్యక్తి.
కానీ శంకర భగవత్పాదలు శ్రీపాద శంకరాచార్యుల వారు ఆయన గొప్ప జ్ఞాని. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కర్ణి అని భజ గోవిందాన్ని మనకి అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఏం చెప్తారంటే కించిత్ కించితదీత భగవద్గీత గంగాజలలవ కణికాపీత సహృద ప్రియేణ మురారే తస్య యమేనన చర్చే అంటారు. ఎవరైనా కనుక కొంచెం భగవద్గీత చదివినా, గంగాజలాన్ని కొంచెం సేవించినా, ఆ మురారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా అర్చించినా కూడా వాళ్ళకి యముడి యొక్క దర్శనం అవ్వదని గొప్ప జ్ఞానాన్ని ఆయన మనకి అందించినటువంటి ఆచార్యులైన ఆయన. ఈ కర్మయోగం కాదు, భక్తి యోగము అతి ముఖ్యమైనటువంటిది మనుష్య జీవితంలో అని చెప్పి, మనుష్య జీవితం యొక్క పరమార్థం అని బోధించడానికి ఆయనతోని వాగ్వివాదానికి దిగుతారు. అయితే వాళ్ళు దిగే ముందు ఒక పందెం వేసుకుంటారు. ఏమండి అంటే ఎలాగా అంటే ఇద్దరు కూడా విద్వాంసులే. ఎవరు నెగ్గారని తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ఇద్దరి మెడలో పూలమాల వేస్తారు. ఎవరి మెడలో పూలమాల వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పి ఒక సూచికను పెట్టి వాళ్ళు వాగ్వివాదాన్ని దిగుతారు. ఇక వారి యొక్క వాదన జరుగుతూనే ఉంటుంది. జరుగుతూ ఉంటే చాలా సమయం తర్వాత ఏం జరుగుతుందంటే ఈ మండన మిశ్రుని మెడలో ఉన్నటువంటి మాల ఏదైతే ఉందో అది వాడిపోతుంది. వాడిపోగానే ఇంకా శంకరాచార్యులు గెలిచారని అందరూ అంటూ ఉంటే ఈ మండన మిశ్రుని యొక్క సతీమణి అనేటువంటి ఆవిడ పేరు ఉభయ భారతి. ఆవిడ ఒప్పుకోదు. ఎందుకంటే పతి యొక్క సగభాగం పత్ని. మీరు ఆయన్ని గెలిచారనుకుంటే నన్ను కూడా గెలిస్తేనే ఆయన్ని సంపూర్ణంగా గెలిచినట్టు. కాబట్టి నేను అడిగే ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్తేనే అప్పుడు మీరు గెలిచినట్టు అని ఆవిడ ఒక కండిషన్ పెడుతుంది. పెట్టగానే సరే అమ్మ నీకేం ప్రశ్నలు అడుగు నేను చెప్తాను అంటారు. అనగానే ఆవిడ సంసారానికి, స్త్రీ పురుష సంయోగానికి సంబంధించినటువంటి విషయాలు, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలని గురించి ఆవిడ అడుగుతుంది. ఈయన సన్యాసి, ఈయనకు ఆ విషయాల గురించి ఈయన చెప్పలేడు. ఎందుకంటే ఈయన ఆ జన్మ బ్రహ్మచారి సన్యాసి కాబట్టి. ఈయన అంటాడు, అమ్మ నేను ఎలా చెప్పగలను అలాంటి విషయాలు, నేను సన్యాసిని కదా. అంటే నువ్వు సమస్త జ్ఞానివి అన్నావు, జ్ఞానికి మరి ఈ విషయాలు కూడా తెలిసి ఉండాలి. ఈ విషయాలు నువ్వు సరైనటువంటి సమాధానాలు ఇస్తేనే నువ్వు గెలిచినట్టు అని ఆవిడ అంటుంది. అనగానే ఈయన ఏమంటారంటే సరే అమ్మా నాకు కొద్ది సమయం ఇవ్వు, 1 నెల రోజుల పాటు సమయం ఇవ్వు, కొంతకాలం సమయం ఇవ్వు, ఇస్తే నేను నీకు ఈ విషయానికి సంబంధించినటువంటి జవాబు చెప్తానని ఆవిడ ఆయన అంటారు. ఈయన అనగానే ఆవిడ ఏమనుకుంటుందంటే ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈయనే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. ఒకవేళ ఈయన గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే ఈయన సన్యాసి కాదు, ఏదో విధంగా ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఆవిడ ఏం చేస్తారు, సరే నీకు ఎంత సమయం కావాలో తీసుకో ఉంటుంది. అనగానే ఈ శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే తన శిష్యులతో కలిసి తన శిష్యులతో ఒక విషయం చెప్తారు. ఏమనంటే నేను కొంతకాలం పాటు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకొని వస్తానని చెప్పి ఆయన శరీరాన్ని వదిలిపెట్టి వెతుకుతుంటారు. ఏ శరీరంలో గనుక చేరితే సంసారకు సంబంధించినటువంటి విషయాలు చక్కగా తెలుసుకోవచ్చని. అయితే అప్పుడు వాళ్ళు ఉన్న రాజ్యంలో ఉన్నటువంటి రాజు చనిపోతారు. చనిపోగానే ఇది చక్కటి శరీరం అని శంకరాచార్యుల వారు ఆ రాజు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తారు. తాను ఉన్నటువంటి శరీరం నుండి బయటకు వచ్చి, ఆత్మగా తాను బయటకు వచ్చి చనిపోయినటువంటి ఆ రాజు శరీరంలోకి ఆయనే ప్రవేశిస్తారు. శంకరాచార్యుల వారి యొక్క ఆత్మ ఆ రాజు శరీరంలోకి ప్రవేశించి మళ్ళీ ఆయన నిద్రలో నుండి లేచినట్టు లేచి కూర్చుంటారు. కూర్చోగానే రాజు చుట్టూ ఉన్నటువంటి పరివారము, మహారాణులు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. వాళ్ళందరితో ఏమంటారంటే నేను గాఢనిద్రలోకి వెళ్ళిపోయాను, మీరేమో చనిపోయారు అనుకున్నారని చెప్తారు. చెప్పగానే వాళ్ళందరూ నమ్మేసి సరే అని మళ్ళీ యథావిధిగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాజు వాళ్ళందరితో కూడా దేహ సంబంధమైనటువంటి సుఖాలన్నీ అనుభవిస్తూ అన్ని ఈ మైథున సుఖానికి సంబంధించినటువంటి విషయాలు, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలన్నిటి గురించి, ప్రశ్నలన్నిటి గురించి కూడా ఈయన ప్రాక్టికల్ గా శరీర సంబంధంతో పెట్టుకొని తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ గొప్ప మహాత్ముడు ఈ రాజు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తారో అప్పుడు రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మహాత్ముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, అరే మన జీవితంలో ఎన్నడూ కూడా రాజ్యం ఇంత సుభిక్షంగా లేదు, మన రాజు కాదు, మన రాజు లోపల ఎవరో మహాత్ముడు ఉన్నాడని చెప్పి తెలివైనటువంటి మంత్రులు ఏం చేస్తారంటే ఈ రాజ్యంలో ఎక్కడైనా ఒక మహాత్ముడి యొక్క శరీరం ఖాళీగా ఉందో చూడు,
చూడండి అని చెప్పి భటులను పంపిస్తారు. ఖాళీగా ఉంటే వెంటనే దానికి దహన సంస్కారాలు చేసేయండి. ఎందుకంటే ఈ రాజు శరీరంలో, చనిపోయినటువంటి రాజు శరీరంలో ఏ మహాత్ముడో చేరాడు అని చెప్పి వాళ్ళు భటులకి ఎక్కడైనా ఖాళీ శరీరం కనిపిస్తే, అంటే ప్రేత శరీరం, ఇంకా దహన సంస్కారాలు జరిగినటువంటి శరీరం కనిపిస్తే దానికి దహన సంస్కారాలు చేసేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపించగానే వీళ్ళు వెతికి 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 ఇంకా శంకరాచార్యులు ఎక్కడైతే ఏ ఆ గుహలో అయితే తన శరీరం, తన ఒరిజినల్ శరీరం ఏదైతే ఉందో అది ఉంటుందో అక్కడికి భటులు వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శరీరాన్ని చూసి దాన్ని కాల్చేయడానికి వాళ్ళు చితి పేర్చేసి ఇంకా కాల్చేయబోతుంటే అప్పుడు శంకరాచార్యుల వరకు తెలిసిపోతుంది తన యొక్క శరీరముని దహనం చేసేస్తున్నారని. వెంటనే మళ్ళీ రాజు శరీరంలో నుండి మళ్ళీ తన శరీరంలోకి ప్రవేశించి పునర్జీవితుడైపోతాడు. పునర్జీవితుడైపోయి మళ్ళీ లేచి కూర్చుంటారు. ఇంకా భటులందరూ కూడా ఓ ఈయన మనం చనిపోయాడు అనుకున్నామని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఈయన మళ్ళీ పునర్జీవితుడైపోయి ఆ ఉభయ భారతి మండన మిశ్రుని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మీరు ఏవైతే ప్రశ్నలు అడిగారో వాటికి సమాధానాలు ఇవన్నీ టకా 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 అన్ని సంసార సుఖానికి, సంతానోత్పత్తికి, మైథున సుఖానికి సంబంధించినటువంటి విషయాల గురించి అన్నీ చెప్తాడు, వివరిస్తాడు. వివరించగానే అప్పుడు ఉభయ భారతి పట్టుకుంటుంది, నువ్వు సన్యాసివి, నువ్వు సంసారానికి, మైథున సుఖానికి సంబంధించినటువంటి విషయాల గురించి చెప్తున్నావంటే నువ్వు ఈ భోగాలని నువ్వు అనుభవించావు కాబట్టి నువ్వు సన్యాస ఆశ్రమంలో భ్రష్టుడు అయిపోయావని చెప్పి ఆవిడ అంటుంది. అనగానే ఆయన ఏం చేస్తారంటే అప్పుడు సరస్వతి దేవిని ప్రార్థిస్తారు. ప్రార్థించి, అమ్మా తల్లి, నేను ఫలానా రాజు శరీరంలోకి వెళ్ళి నేను సంసార సుఖాన్ని అనుభవించానా, లేదంటే కేవలం సాక్షిగా ఉంటూ ఆ శరీరంతో ఏ ఏ మార్పులు, ఏ ఏ భోగపరమైనటువంటి విషయాలు తెలుసుకుంటే ఏం జరుగుతుందో అనే విషయాల్ని గ్రహించి కేవలం సాక్షిగా ఉన్నానా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు సరస్వతీదేవి అంటుంది ఏమనంటే, శంకరుడు భోగలాలలోకి మునిగిపోలేదు, సాక్షిగా ఉండి శరీరం ద్వారా జరిగేటటువంటి వికారాలు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో వాటిని మాత్రం నోట్ చేసుకున్నాడు, తెలుసుకున్నాడు అని చెప్పి చెప్తుంది. ఎలాగైతే ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఒక గైనకాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి మనుష్య శరీరంలో నుండి అన్ని అవయవాల గురించి చెప్పడానికి మొత్తం శరీరాన్ని, ఒక శరీరాన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి దాని శరీరం గురించిన అన్ని అవయవాల గురించి, మన సంతానోత్పత్తికి సంబంధించినటువంటి అవయవాల గురించి, ఎలా ఉత్పత్తి జరుగుతుంది, గర్భాశయం గురించి, ఈ విషయాలన్నిటి గురించి వివరంగా వివరిస్తారు. అప్పుడు ఆ వైద్యులు ఏమైనా వికారం పొందుతారా? వికారం పొందరు. వాళ్ళు కేవలము ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి విషయాల గురించిన జ్ఞానాన్ని మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు తప్ప అప్పటికి వాళ్ళు వికారం పొందరు. ఎందుకంటే కేవలం జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాత్రమే ఈ శరీరాన్ని మేము దిగంబరంగా చూస్తున్నామనే భావనతోటి ఉంటారు తప్ప దీని ద్వారా మనశ్చాంచల్యము నికి వాళ్ళు పొందరు. అలాగా శంకర్లు కూడా, ఆయన స్థితి కూడా అలా ఉండింది అని సరస్వతీదేవి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు. ఓహో, ఈయన కేవలం జ్ఞానిగా ఉండి మాత్రమే ఈ విషయాల్ని అవగాహన పెంచుకొని మాకు చెప్తున్నారని చెప్పి వాళ్ళు ఆయననే విజయం పొందారని చెప్పి అప్పుడు భక్తి యోగానికి, జ్ఞానానికి పెద్ద ప్రాతిపదిక, పెద్ద పీట వేసి ఆయన కూడా, మండన మిశ్రుడు కూడా ఈ శంకరాచార్యుల వారి యొక్క శిష్యుడిగా మారి ఇంకా జ్ఞాన భక్తి యోగాలని ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఎలాగైతే మనకి భగవంతుడు ఇక్కడ చెప్పారు కదా, సామాన్యమైనటువంటి వ్యక్తులు, సామాన్యమైనటువంటి మనుషులు తమ యొక్క ప్రయాణము, తమ యొక్క ఆత్మ ప్రయాణాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. కానీ జ్ఞానులు ఎవరైతే గొప్ప జ్ఞానాన్ని సముపార్జించి ఉంటారో వాళ్ళు మాత్రం వారి యొక్క ఆత్మ ప్రయాణాన్ని తెలుసుకుంటారు, ఎక్కడికి వెళ్తుందని. నేను ఎవరైతే నాకు తెలిసిన కొందరు భక్తులు ఉన్నారండి, వాళ్ళు చాలా కాలం అద్భుతమైనటువంటి భగవద్భక్తి, నామస్మరణ చేసి ఇంకా వాళ్ళకి శరీరం రోగగ్రస్తమై ఇంకా శరీరం పడిపోతుంది అని ఎప్పుడైతే వైద్యులు నిర్ధారిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలిసిపోతుంది నేను ఇంతకాలం భక్తి చేశాను కాబట్టి ఏం భయం లేదు, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తే పోనీ, ఇది 3 ధాతువులతో కూడుకున్నటువంటి శరీరం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే చావును కూడా ఒక వేడుకలాగా జరుపుకుంటారు. ఎలాగంటే తమ చుట్టూ కూడా
భగవద్భక్తులను పిలిచి, నేను ఈ సమయంకి ఇంకా కొద్ది కాలం మాత్రమే నా జీవితంలో మిగిలి ఉంది, కాబట్టి ఈ సమయాన్ని నేను వ్యర్థం చేసుకోను. మీరు నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేంత వరకు భగవన్నామ సంకీర్తన చేస్తూనే ఉండండి అని చెప్పి భగవన్నామ సంకీర్తనను వింటూ శరీరాన్ని వదిలిపెడతారు. ఎందుకంటే మనకు అష్టమోధ్యాయంలో స్వామి చెప్పారు కదా, యం వాపి స్మరన్ భావం త్యజంత్యే అంత్యకలేవరం తం తమైవైతి కౌంతయ సదా తద్భావ భావితాః. మరణ సమయమనందు ఏ ఏ విషయాలనైతే మనం ఆలోచిస్తూ ఉంటామో ఆయా విషయాలకు అనుగుణమైనటువంటి శరీరాన్ని పొందుతామని స్వామి చెప్పారు కదా. భగవత్ విషయాలని మనము అనుభవిస్తూ ఆలోచిస్తుంటే భగవంతుని సేవించేటటువంటి శరీరం మనకి లభిస్తుంది. అలా కాకుండా భౌతికమైనటువంటి విషయాల్ని ఆలోచిస్తూ పోతే ఇక భౌతిక జగత్తులో ఉండవలసినటువంటి శరీరాల్ని మనం పొందుతాము. అది మనకి స్వామి. తర్వాత ఈ శరీరాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అంటే, ఈ శరీరాన్ని ఎవరు పోషిస్తున్నారు, మనస్సుని ఆత్మని ఎవరు పోషిస్తున్నారు అనే విషయాన్ని కూడా స్వామి చెప్పబోతున్నారు మనకి. ఓకే, ఈ అనువాదాన్ని మనకి ఎం ప్రభుజీ వెంకటేశం నేను ప్రభు చదువుతాను ప్రభుజీ. ఆ సరే చదవండి మాతాజీ. వెంకటేశం ప్రభు మాతాజీ చదివిన తర్వాత మీరు చదవాలి, రెడీగా ఉండండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. విశ్వపోషకుడు సమస్త జగమునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజము కూడా నా నుండియే కలుగుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనకి సూర్యచంద్రులు ఏదైతే మన సృష్టి నడవడానికి సమస్త సృష్టిలో ఉన్నటువంటి ధాన్యం ఆహార పదార్థాలు పొందడానికి, అలాగే మనకు కూడా మెలకు రావడానికి, అలాగే అంధకారం సృష్టిలో ఉన్నటువంటి అంధకారం తెలిగిపోవడానికి అవసరమైనటువంటి సూర్యకాంతి చంద్రకాంతి కూడా భగవంతుని నుండే వస్తున్నాయి మనకి. దశమోధ్యాయంలో చెప్తారు కదా స్వామి, ఆదిత్యానాం అహం విష్ణు, సూర్యులలో నేను విష్ణువై భాషిస్తున్నానని చెప్పి స్వామి చెప్తారు కదా. అదే విషయాన్ని మళ్ళీ స్వామి ఇక్కడ నిర్ధారిస్తున్నారనమాట. అయితే ఆయన సూర్యచంద్రులుగా ఉండి మనని ఎలా పోషిస్తున్నారు అదే విషయాన్ని చెప్తారు ఇక్కడ. ఏమని, గామా విశ్వచ భూతాని ధారాయామిహమోజస పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వారసాత్మికాః. ఎం వెంకటేశం ప్రభు అనువాదాన్ని చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను ప్రతి నందును ప్రవేశించును, నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుడినై సర్వ ఔషధులకు జీవన రసమును సమకూర్చుతున్నాను. మనకి ఏవైతే పండ్లు కాయగూరలు చెట్టు చేమలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వికసించడానికి సూర్య రశ్మి ఎంత అవసరమో అలాగే చంద్రకాంతి కూడా అంతే అవసరము. ఎందుకంటే చంద్రకాంతి ద్వారా వాటి లోపల చక్కటి రసము చేకూరుతుంది. ఒక పండులో మనం పండు తిన్నామనుకోండి, ఆ పండులో చక్కటి రసం ఉంటుంది. అదే పండును మీరు ఎండలో 10 రోజులు పెట్టండి, దాంట్లో ఉన్నటువంటి రసం మొత్తం ఎండిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ రసం అంతా? సూర్యుడు రాగేసుకున్నాడు. సూర్యకాంతిలో మీరు ఒక పండు పెడితే ఆ పండులో ఉన్నటువంటి రసాన్ని మొత్తం సూర్యుడు లాగేసుకుంటాడు. అదే పండుని మీరు చక్కటి చల్లనైన ప్రదేశంలో చంద్రకాంతిలో ఉంచితే ఆ పండులో రసం ఇంకా పెరుగుతుంది. అంటే ఒక పండుకు కావలసినటువంటి ఔషధి గుణము రసగుణము ఏదైతే ఉందో దాన్ని చంద్రుడి యొక్క కాంతి ద్వారా ఆ కాయగూరలు పండ్లు చెట్లు చేమలు పొందుతున్నాయి. అలాగా స్వామి సూర్యుడిలాగా లోకాన్నంతా ప్రకాశింపజేసి అన్నిటినీ వికాసింపజేస్తున్నారు. చంద్రకాంతి ద్వారా ఆ వికసించినటువంటి ఈ మొక్కలలో పళ్ళలో ధాన్యాల్లో అన్నిట్లో కూడా ఔషధి రసాల్ని ఆయన నింపుతున్నారు. అవి తినడం వల్లనే మన యొక్క జీవనం జరుగుతుంది. మనం ఎలా ఉంటుంది అంటే, ఈ భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత శరీరం స్వీకరిస్తాం, ఎన్నో కర్మలు అనుభవిస్తాము, అన్ని చేస్తుంటాం. తర్వాత శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ మనము మన పాప పుణ్యకర్మలను అవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఎలా జరుగుతుంది అంటే, ఎప్పుడైతే పాప పుణ్యకర్మాలను అనుభవించిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పుట్టాల్సిందో అప్పుడు మనమంతా కూడా వర్షాన్ని ఆవహించి ఉంటాము. జీవాత్మలన్నీ కూడా వర్షాన్ని ఆవహించి ఉంటాయి. ఆ వర్షపు బిందువుల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలోకి ప్రపంచంలోకి వచ్చి ఆ బిందువులన్నీ కూడా ఆహార పదార్థాల్లోకి వెళ్ళిపోతాయి.
వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆహార పదార్థాలని మనుషులు స్వీకరిస్తారో, స్త్రీ పురుషులు స్వీకరిస్తారో, స్వీకరించిన తర్వాత ఎప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి ఆ సంబంధంతో ఎప్పుడైతే వాళ్ళు స్త్రీ పురుష సంయోగం జరుగుతుందో, అప్పుడు పురుషుని నుండి ఆ యొక్క బీజము స్త్రీ లోపలికి వెళ్ళి మన యొక్క ఉత్పత్తి అనేది జరిగి మళ్ళీ మనము తల్లి గర్భం నుండి బయటకు వస్తాం. ఇలాగ ఒక సైకిల్ లాగా పుట్టి పుట్టి పెరిగి మళ్ళీ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ పాపపుణ్యాలను అనుభవించి మళ్ళీ వర్షాన్ని ఆవహించి వర్షం ద్వారా కాయగూరలకు పండ్లలోకి పోయి మళ్ళీ అవి మళ్ళీ ఒక మనుష్యునికి ఆహారం లాగా అయ్యి మళ్ళీ ఆ మనుష్యుడి శరీరంలో నుండి స్త్రీ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ ఆ స్త్రీ శరీరం నుండి మళ్ళీ మనము బయటకి వస్తాం. ఇది ఈ యొక్క చక్రము నడుస్తూ ఉంటుంది. సో ఎలాగైతే ఆ ఈ ఈ యొక్క స్లైడ్ లో ఉంది కదా, నీళ్లు ఆవిరైపోయి మళ్ళీ అక్కడ శుద్ధి చెంది మళ్ళీ వర్ష ద్వారా మళ్ళీ నదుల ద్వారా మళ్ళీ నీళ్లు మనందరికీ వస్తాయి. అవే నీళ్లు కానీ తిరుగుతుంటాయి, ఒకసారి మలినమవుతుంటాయి, మళ్ళీ శుద్ధి పడుతుంటాయి, మళ్ళీ మళ్ళీ మలినమవుతుంది. ఈ చక్రం ఇలాగా నడుస్తూనే ఉంటుంది. ఓకే, 4 విధాలుగా మన శరీరంలో స్వామి ఇంకా ఎంత గొప్ప ఉపకారం మనకు చేస్తున్నారు అంటే, భగవంతుడు ఏం చెప్తారంటే ఆ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్తం పచామ్యమన్నం చతుర్విధం అంటారనమాట. ఆ కాముని విజయలక్ష్మి మాతాజీ ఈ యొక్క అనువాదాన్ని చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రాణులు దేహమునందలి జఠరాగ్నిని నేను ప్రాణపానవాయులతోనూ కూడి నేను 4 విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను. స్వామి ఏమంటారంటే, హరే కృష్ణ మాతాజీ, కృష్ణుడు ఏమంటున్నారంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యమన్నం చతుర్విధం. నేను ఈ దేహములో, ఇప్పుడు మనందరి దేహాలు ఉన్నాయి కదా, మనందరి శరీరం ఉంది కదా, మన శరీరంలో కడుపు ఏదైతే ఉందో దాన్ని జఠరము అంటారనమాట. ఆ జఠరములో ఒక రకమైనటువంటి అగ్ని ఉంటుంది, ఉష్ణము, ఆమ్లాలు అంటారు. మన శాస్త్రీయ పద్ధతులు దాన్ని కడుపులో ఒక రకమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి అంటారు. ఆ ఆమ్లాలు ఉండడం వల్లనే మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమవుతుంది అని శాస్త్రీయ పద్ధతులు చెప్తారు. అయితే మనకి స్వామి ఏం చెప్తున్నారంటే, మీ జఠరములలో ఉన్నటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిని నేను, ఆ అగ్ని ద్వారానే మనం తినేటటువంటి సమస్త ఆహారం కూడా జీర్ణమైపోయి మన శరీరంకి చక్కగా శక్తి లభిస్తూ ఉన్నది. అందుకే మనకు ఎప్పుడైనా కనుక అజీర్తి వేసింది అనుకోండి, మన శరీరంలో మన జఠరంలో ఉన్నటువంటి ఆ అగ్ని ఏదైతే వేడి ఉందో అది సరిగా పని చేయకపోవడం పోయేసరికి మనకి తిన్న ఆహార పదార్థాలు సరిగా పనిచేయవు. అందుకే జఠరంలో ఉన్నటువంటి అగ్నిని పెంచడానికి మళ్ళీ ఔషధాలు మందులు తీసుకున్నప్పుడు అది చక్కగా పనిచేస్తుంది. అయితే మనకి ఇక్కడ భగవంతుడు ఎంత గొప్ప విషయం చెప్తున్నారని, మనం ఏది పడితే అది తినేస్తున్నాం, కానీ దాన్ని అరిగించే బాధ్యత ఎవరు స్వీకరిస్తున్నారు? భగవంతుడు స్వీకరిస్తున్నారు. కాబట్టి మరి భగవంతుడు అంత గొప్ప బాధ్యత స్వీకరించి మన శరీర పోషణకి అవసరమైనటువంటి మనం తిన్న ఆహారంలో నుండి మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లన్నీ కూడా శరీరానికి అందిస్తున్నాడు కదా. మరి అలాంటి భగవంతుడు మన ఉదరంలో, మన జఠరంలో ఉన్నప్పుడు మనం ఏది పడితే అది శరీరంలో కడుపులో వేయవచ్చా? వేయకూడదు గురూజీ. ఏది శరీరానికి అవసరమో, ఏది సాత్వికమైన ఆహారమో దాన్ని కడుపులో వేస్తే మన శరీరము చక్కగా ఉంటుంది, అలాగే మన జఠరంలో ఉన్నటువంటి భగవంతుడికి కూడా నివేదించినట్టు ఉంటుంది. మన శరీరంలో 5 వాయువులు ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన అని చెప్పి వాయువులు ఉంటాయి. ఈ 5 వాయువుల ద్వారానే మన శరీరం మొత్తం, మన శరీరంలో ఉన్నటువంటి రక్తము, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి, మన శరీరానికి కావలసినటువంటి నీరు, గాలి, ఇవన్నీ కూడా ప్రసరణ జరుగుతుంది. ప్రాణవాయువు మన ముక్కు ద్వారా ఏదైతే వాయువును పీల్చుకుంటామో అది ప్రాణవాయువై మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అపాన వాయువు అయిపోతుంది. అపాన వాయువు అంటే ఏంటి అంటే, మనం తిన్న పదార్థం శరీరంలో అలాగే ఉందనుకోండి, అది విషమై కూర్చుంటుంది.
తిన్న పదార్థం మళ్ళీ శరీరం నుండి బయటకి విసర్జింపబడాలి. విసర్జింపబడకపోతే అది విషమైపోతుంది. కాబట్టి మన శరీరంలో మనం తిన్నటువంటి పదార్థాలని విసర్జించే పని చేసేటటువంటిది అపానవాయువు. అందుకే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు, ఆ ప్రాణ అపాన వాయువులతో, ప్రాణము ప్రాణవాయువు అపానవాయువు అంటే మనకి ప్రాణాన్ని ఇచ్చే వాయువు స్వామి అయి ఉన్నారు. అలాగే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటి వేడి ఆయన అయి ఉన్నారు. ఆ జీర్ణం చేసేటటువంటి పదార్థాన్ని శరీరం నుండి బయటకు తోసేటటువంటి బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. మనకి భగవంతుడు ఇంతగనం సేవ చేస్తుంటే మనం ఆయనని నోరారా హరే కృష్ణ హరే రామ అని పలకడానికి మనకి ఏవో అడ్డంకులు వస్తుంటాయి. మన భౌతికపరమైనటువంటి చెయ్యాలా వద్దా, ఇది చేస్తే మంత్రం జపం చేస్తే ఎవరేమనుకుంటారో అనేటటువంటి చిన్నపాటి ఒక రకమైనటువంటి ఆ ఆ ఏమంటారు విముఖత ఉంటుంది మనకి. అంటే భగవంతుడు ఇక్కడ మనము ఇంతకాలం కూడా భగవంతునికి ఎలా సేవ చేయాలని తెలుసుకున్నాం తప్ప, ఇప్పుడు ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు, మనకు ఆయన ఎలా సేవ చేస్తున్నారు చెప్తున్నారు. ఒక్క రోజు మీరు తిన్న ఆహారం అరగకపోతే మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనందరికీ. ప్రభుజీ. అది తిన్న ఆహారం శరీరం నుండి బయటకు వెళ్ళకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుజీ. ఈ రెండు మన శరీరానికి ఎంతో ముఖ్యమైనటువంటి. మన శరీరం బండి నడుస్తుందంటే లోపల ఏదైనా పదార్థం పడితేనే బండి నడుస్తుంది. తెల్లారి లేవగానే మొహం కడుక్కొని స్నానం చేయగానే ఒక డజన్ ఇడ్లీలు ఒక డజన్ దోశలు తినండి, నడవదు శరీరం. కంపల్సరీ వేసేయాల్సిందే. వేసేయాల్సిందే. అలాంటిది అంత పదార్థాలు వేసినా కూడా వాటిని అరిగించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఎక్కడి పరమాత్మ, ఎక్కడి జీవాత్మలకి మనం వృద్ధి చెందడానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారైనా. ఇదే కాదండి, తర్వాత విషయం గనుక మీరు వింటే ఆశ్చర్యపోతారు. తర్వాత విషయము స్వామి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మన శరీరాన్ని ఎలా నడిపిస్తున్నారు చెప్పారు కదా. ఇప్పుడు తర్వాత విషయం ఏం చెప్తారంటే, సర్వస్య చాహం, నాతో పాటు అందరూ చెప్పండి, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మతః స్మృత్యానమపోహనం చ విందాక్ష సర్వరహమేవ వేద్యో వేదాంతకృద్ వేద వేదవోచాహం ఈ అనువాదాన్ని మనకి విజయ్ విజయమాతజీ ఉన్నారా? ప్రభుజీ ఉన్నాను. చదవండి మాత, ఈ అనువాదాన్ని చదవండి. ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను. నేనే వేదాలకు ఎరిగిన వాడను. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు శరీరాన్ని ఎలా పోషిస్తున్నాడో చెప్పారు. ఇప్పుడు మన ఈ శరీరాన్ని నాది, నేను చక్కగా పెద్ద గొప్ప విద్యావంతుణ్ణి, అలాగే నేను ప్రతిభావంతుణ్ణి, సమాజంలో నాకు పేరు ప్రతిష్టలు కీర్తి చాలా ఉన్నాయి అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా మనకి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే, మనకున్నటువంటి విషయాల్ని జ్ఞాపకం పెట్టుకొని వాటిని సరైన సమయంలో సరైనప్పుడు మనం ప్రదర్శించడం వల్ల మనకి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మీరు ఏది చెప్తే అది చెప్పిన వెంటనే మర్చిపోతున్నాడు అనుకోండి, అతనికి పేరు ప్రతిష్టలు వస్తాయా? అతని జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తాడా? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలడా? స్పాంటేనియస్ గా చాకచక్యంగా ఆలోచించగలడా? చక్కటి నిర్ణయాలు తీసుకోగలడా? మనం ఈరోజు భౌతిక ప్రపంచంలో ఎంతో సక్సెస్ పొంది చక్కటి విద్యావంతులమై, ఉద్యోగవంతులమై, ప్రతిభావంతులమై, కీర్తివంతులమై, ధనవంతులమై, భోగవంతులమై
ఉండటానికి కారణం మనకున్నటువంటి స్మృతి జ్ఞానము ఆ అవి ఉంటేనే మన కీర్తి ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు అలాగే సమాజంలో ఒక విలువ. ఓకే, అవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయంట? హృదయ సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో, సర్వ జీవులలో హృదయంలో నివసించి ఉన్నటువంటి నేను నా ద్వారా మత్తః అంటే నేను మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, నా నుండే స్మృతి గుర్తుకొస్తున్నాయి, నా నుండే జ్ఞానం వస్తున్నాయి మనుషులందరూ కూడా. మళ్ళీ నా వల్లనే మర్చిపోతున్నారు. అంటే స్మృతి జ్ఞానం మతిమరుపు మూడు భగవంతుడే వస్తున్నాయి. అవి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు భగవంతుడు ఇస్తుంటారు. ఉదాహరణకి ఓ విద్యార్థి పరీక్షల్లో లేదంటే ఉద్యోగంలో ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాడు అనుకోండి, వాడు మంచి బుద్ధివంతుడు చక్కటి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అనుకోండి, భగవంతుడు అప్పుడు అతడికి ఏ విధమైనటువంటి విషయాలు జ్ఞప్తికి వస్తే అతడు ఇంకా ఉన్నత స్థితికి వెళ్తాడో ఆ విషయాల్ని ఆయనకి జ్ఞాపకానికి ఇస్తాడు. అవి చెప్పడం వల్ల ఆ ఉద్యోగాన్ని అతడు సంపాదిస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తన జీవితంలో ఎవరైనా కోల్పోయారనుకోండి, ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి కొంతకాలం తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలు మరిచిపోతూ ఉంటాము. ఆ మరిచిపోకుంటే ఉండలేము. ఆ వ్యక్తే మరీ గుర్తుకొస్తే ఉండలేము, చాలా దుఃఖంతో ఉంటాం. కాబట్టి మనకి ఎప్పుడు హరే కృష్ణ, ఎప్పుడు మతిమరుపు, ఎప్పుడు మరిచిపోవడం, ఎప్పుడు జ్ఞానం, ఎప్పుడు మనకి విషయాలు గుర్తుకు రావడము, ఈ మూడు విషయాలు గనుక సక్రమంగా జరపకపోతే మన శరీరం మంచిగా ఉండి చక్కగా ఆరోగ్యంగా ఉన్నా కూడా, మంచి మంచి ఆహార పదార్థాలు తిన్నా కూడా అస్తవ్యస్తంగా ఉంటది. కాబట్టి స్వామి చెప్తున్నారు, శరీరానికి అతి ముఖ్యమైనటువంటి శరీర పోషణ ఆహార పదార్థాలని, ప్రాణవాయువుని అందించేటటువంటి ఆహార పదార్థాలని అందించేది ఆయనే, జీర్ణించేది ఆయనే. మళ్ళీ మనకి ఈ సమాజంలో చక్కటి పేరు ప్రతిష్టలు పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానాలు ఇచ్చేది కూడా ఆయనే. అందు గురించి ఆయన ఏమంటాడు, వేదైస్య సర్వర్ అహమేవ వేదో. అసలు వేదం అంటే తెలుసుకోవలసినటువంటి విషయం. వేదం అంటే కేవలం 4 వేదాలే కాదు, ఋక్ యజుర్ సామ వేదాలు, అథర్వ వేదాలే కాకుండా వేదం అంటే అర్థం ఏంటి అంటే తెలుసుకోవలసినటువంటి విషయం. ఓకే, అసలు ఈ సృష్టిలో తెలుసుకోవలసినటువంటి విషయం ఎవరంటే భగవంతుడే. వేదాల ద్వారా వేదాలు ఆయనే ఇచ్చారు, వాటి ద్వారా తెలుసుకోవాల్సింది కూడా ఆయనే. ఎన్ని గొప్ప విషయాలు స్వామి చెప్తున్నారు. అయినా మనం ఆయన యొక్క నామాన్ని జపించడానికి మనకి కొద్దిగా అహంభావం అడ్డొస్తున్నది. అబ్బా చెయ్యాలా వద్దా అని చెప్పేసి. ఇంతగానో మనకు ఆయన సేవలు అతి దగ్గరలో ఉండి మనకి సేవలు అందిస్తుంటే కూడా మనకి ఒక్కసారి ఆయన్ని నోరారా ప్రేమగా పిలవడానికి మనకి అహం అడ్డొస్తుంది. మనమే ఉన్నాం, ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, అంటే ఉదాహరణకు చెప్తున్నా, మీరంటే చాలా చాలా గొప్ప వ్యక్తులు, అందరికి చాలా భక్తి మీ అందరి లోపల ఉంది కాబట్టి భగవన్ నామస్మరణ మీరు అందరూ చేయడానికి ఇష్టపడతారు. సమాజంలో మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను నేను. ఒక వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, మీరు ప్రతినిత్యము ఒక వ్యక్తికి చదువు చెప్పించి పోషించి చక్కటి ఎప్పుడు ఏది అవసరమైతే అది ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి కొద్ది కాలం తర్వాత మిమ్మల్ని మర్చిపోయాడు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను అంతే కదా. మరి భగవంతుడు మనకి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనుషులమైనటువంటి మనం ఆయన్ని ఎంత గుర్తుపెట్టుకోవాలి ఆయనని. ఖచ్చితంగా మన జీవితంలో ప్రతినిత్యం ఆయన మనకి ఏదైనా విషయం జ్ఞప్తికి వచ్చిందంటే స్వామి మీ దయ వల్ల గుర్తుకొచ్చింది అయ్యా, మనం మీ దయవల్ల దేహాన్ని విడిచిపెట్టే దాకా గుర్తుపెట్టుకోవాలి ప్రభు. విడిచిపెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, విడిచిపెట్టిన తర్వాత కూడా పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి. కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభు. కానీ మనకు గుర్తుంటది అప్పుడు దేవుణ్ణి నామస్మరణ చేయాలని. అది గుర్తుంటదా అంటే ఖచ్చితంగా గుర్తుంటది, ఎప్పుడు అభ్యాసన చేస్తే. నామస్మరణనే అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యస తస్యాహం సులభపార్త నిత్యయుక్తస్య యోగిన అని స్వామి మనకు 8వ అధ్యాయంలో చెప్పారు. అనన్య చేతాహ సతతం యోమాం స్మరతి నిత్యస. ఇంకా ఏ విషయాల్ని ఆలోచించకుండా అనన్య చిత్తంతో
భగవన్ నామ స్మరణ చేస్తూ ఎప్పుడైతే ఉంటారో సులభంగా ఆయన యొక్క నామము ఆయన మనకి గుర్తుంటారని భగవంతుడే చెప్పారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన నామస్మరణ చేస్తే ఖచ్చితంగా ఆయన మనకి గుర్తుంటారు. నిరంతరం గుర్తు చేసుకోవడం, నామాన్ని జపం చేయడం, రూపాన్ని లీలన్ని మనసులో పదిలిపరుచుకోవటం, ఆ, ఇవన్నీ చేస్తే భగవంతుడు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాడు. ఎప్పుడూ అంతేనా గుర్తుంటారు. ప్రభుజీ? అంతే మాతాజీ. థ్యాంక్ యూ. వెల్కమ్ మాతాజీ. ఓకే, సో 3 శ్లోకాల్లో సారాంశంని తెలుసుకోబోతాం. ఇమౌ పురుషౌ లోకే క్షర చక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కుటస్థో అక్షర ఉచ్యతే అంటున్నారు స్వామి. ఈ విషయాన్ని అర్చన కృష్ణ మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ అనువాదాన్ని. క్షరులు అక్షరులు అనే 2 తరగతుల జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతారు. క్షర అంటే ఏంటంటే కొద్ది కాలం తర్వాత మరుగున పడిపోయేది, అంటే పాడైపోయేది, నశించబడి కొంతకాలం తర్వాత ఏదైతే నశిస్తుందో దాన్ని క్షరము అంటారనమాట. అక్షరము అంటే ఎప్పటికీ నాశనం చెందనటువంటి విషయం ఏదైతే ఉండదో అది అక్షరం. క్షరము అక్షరం అనే 2 తరగతుల జీవులు ఉన్నారు. అంటే జీవులలో కూడా మళ్ళీ క్షరము అక్షరం అంటే నశించే జీవులు, ఎప్పటికీ నశించని జీవులు ఉన్నారంట. ఎవరు వాళ్ళు? భౌతిక జగత్తులో ప్రతి జీవుడు కూడా క్షరుడే. అంటే ఈ భౌతిక జగత్తులో ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నశించిపోతారు కొద్ది కాలం తర్వాత. ఎప్పటి వరకైతే ఈ భౌతిక జగత్తు ఉంటుందో అప్పటి వరకు వాళ్ళు ఉంటారు. ఈ భౌతిక జగత్తు ఎప్పుడైతే లయమైపోతుందో ఆ భౌతిక జగత్తుతో వాళ్ళు కూడా లయమైపోతారు, కనుమరుగైపోతారు. మళ్ళీ భౌతిక జగత్తు వ్యక్తమైనప్పుడు మళ్ళీ వాళ్ళు వ్యక్తమవుతున్నారు. తాత్కాలికంగా వ్యక్తమై, తాత్కాలికంగా అవ్యక్తమై, ఇలాగా ప్రతినిత్యం కూడా వాళ్ళు ఒకసారి వస్తూ, ఒకసారి పోతూ, ఒకసారి ఉద్భవిస్తూ, ఒకసారి నశిస్తూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు. ఎవరైతే ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు చక్కటి ఆధ్యాత్మిక సాధన చేసి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తారో వాళ్ళకి ఇంకెప్పటికీ కూడా నాశనం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్ అంటే భగవంతుడు ఉండేటటువంటి ధామం. ఆ స్వయం ప్రకాశమైనటువంటి ధామం. కాబట్టి ఆ ధామానికి నాశనం అనేటువంటిది ఉండదు. ఆ ధామంలో ఉంటే వాళ్ళు నాశనం చెందరు. ఓకే, సో జీవరాశులంతా కూడా ఓకే. రంగా నాగేంద్ర ప్రభు ఈ స్లైడ్ మొత్తం చదవండి ప్రభు. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభు. పతనం చెందేవారు క్షరులు. స్వతంత్రంగా భోగించాలనే కోరిక ఎన్నటికీ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. పతనం చెందని వారు అక్షరులు. ఎల్లప్పుడూ కృష్ణునితో ఉండాలనే కోరిక ఎన్నడూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విడిచిపెట్టరు. చాలా చాలా సులభమైనటువంటి విషయం అండి. చాలా చక్కగా ఈజీగా అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే భౌతిక జగత్తు ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటిదే. ఒకసారి ఉంటుంది, ఒకసారి నశిస్తుంది. ఆ జగత్తుతోటి మీరు సంబంధం పెట్టుకుంటే మీ పరిస్థితి కూడా అంతే. ఆధ్యాత్మిక జగత్తు ఎప్పటికీ నశించదు, శాశ్వతంగా ఉంటుంది. ఆ విషయంతో మీరు సంబంధం పెట్టుకుంటే మీరు ఎప్పటికీ ఉంటారు. అంతే, సింపుల్. ఈ మన 2 ఫోటోలు చూపించారు కదా. ఎవరైతే భౌతిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఇంకా భౌతిక విషయాలనే తింటూ ఆస్వాదిస్తూ జీవనం చేస్తూ ఉంటారు, వాళ్ళకి నాశనం అనేటువంటిది ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణుడితో ఉంటూ ఆయన తృప్తి గురించి వీళ్ళందరూ కూడా ఆయన తృప్తిపరుస్తూ వీళ్ళందరూ తృప్తిపరుస్తారు, వీళ్ళందరూ తృప్తి పడుతూ ఉంటారు. అలాగా వాళ్ళు ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉంటారు. ఓకే, భగవంతుడు ఏమంటున్నారంటే ఇంకా ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృతే యో లోకత్రయం ఆవిశ్య బిభర్త్యే అవ్యయ ఈశ్వర. మంజురాణి మాతాజీ ఈ అనువాదాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేవాది దేవుడు. ఈ ఇరువురుగాక 3 లోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును పరమాత్ముడును అను ఉత్తమ పురుషుడు కలడు. ఏం చెప్తున్నారు స్వామి? ఈ 3 లోకాలు, మన నిన్న లోకాలు చూసాం కదా. భూలోకము పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలు ఉంటాయి. వీటిని ముల్లోకాలు అంటారు. ఈ ముల్లోకాల్లో
ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్ అవ్యయ ప్రభువు పరమాత్ముడగు అగు ఉత్తమ పురుషుడు కలడు. మనము ఇంతకుముందు చెప్పాను కదా, నేను భగవంతుడి సృష్టి స్థితి లయలు చేయడానికి వివిధ రూపాంతరాలు చెందుతాడు. గర్భోదకశాయి విష్ణు రూపాన్ని చెంది ఆయన ఆయన నాభి నుండి ఒక కమలం ఉద్భవం అవుతుంది. ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. ఆయనే సృష్టి చేస్తూ ఉంటాడు. మన సృష్టి అంతా కూడా ఏ భగవంతుని నాభి నుండి ఉద్భవించినటువంటి ఆ కమలం యొక్క కాండం ఉందో దాంట్లోనే మన సమస్త మన యొక్క జీవన ప్రయాణం జరుగుతూ ఉంది. ఓకే, ఆ గర్భోదకశాయి విష్ణు కంటే ఇంకా పరమ పురుషుడు ఉన్నాడు అని చెప్పి ఆయనే చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఎవరో మనం తెలుసుకుందాం. యస్మాత్ అక్షరమతితోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతీతా పురుషోత్తమ. అలకంటి శారదాదేవి మాతాజీ ఈ అనువాదాన్ని చదవండి మాతాజీ. శారదా మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. అక్షర పురుషులకు అతిథుడను ఉత్తమోత్తముడను అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తముగా ప్రసిద్ధి నొందితిని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. స్వామి ఏం చెప్తున్నారు? ఈ సృష్టి స్థితిలయాలను చేసేటటువంటి స్వరూపి ఒకరు, ఆయన కంటే అతీతమైనటువంటి పరమ పురుషుడు పురుషోత్తముడు ఆ కృష్ణ భగవానుడు. ఆయనే వివిధ రూపాంతరాలు చెంది సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు. కానీ మనము ఆ సృష్టి స్థితి లయలని చేసే వాళ్ళకంటే, ఆ స్వరూపాల కంటే అతీతమైనటువంటి భగవాన్ స్వరూపమైనటువంటి ఆ కృష్ణ భగవానుని మనం అర్థం చేసుకుంటే ఆయనని మనం పొందగలము. అందుకనే అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడనగు అగుటచే నేను జగమునందును మరియు వేదములనందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందుతిని. ఆ అందరికంటే అతీతమైనటువంటి పురుషోత్తముడుగా ఆయన ప్రసిద్ధి నొందాడు. ఆయన్ని తెలుసుకుంటే ఇంకా ఆయన ధామానికి వెళ్తే మనం మళ్ళీ తిరిగి రానటువంటి అవసరం లేదు. అయితే నేను ఈ అధ్యాయం ఇంకా చివరి అంశంలో చక్కటి ఇంకొన్ని అతి ముఖ్యమైన విషయాలు చెప్తా అన్నాను కదా. మనందరికీ కూడా సమాజంలో ఒక విషయం తెలుస్తుంది. అంటే అందరికీ తెలుసు ఏంటంటే మోక్షం పొందాలండి, ముక్తి పొందాలండి అని అంటూ ఉంటారు. నిజానికి ఆ మోక్ష ముక్తి అంటే ఏంటి? ఎంతమందికి అవగాహన ఉంది? మోక్షం అంటే ప్రభుజీ దేవునిలో ఐక్యం అవటం. మోక్షం అంటే దేవునిలో ఐక్యం అవటం. ఓకే, ఇంకా చేరడం, ఇంకా బంధాల నుండి మరుజన్మ లేకపోవడం. ఓకే, సో వివిధ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మళ్ళీ జన్మ లేకపోవడం, భగవంతునిలో ఐక్యమైపోవడం, భగవంతుని దగ్గరికి వెళ్ళడము, ఇలాగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి మోక్షం ముక్తి అనేటువంటిది 5 రకాలుగా ఉంటుందన్నమాట. ఓకే, ఆ 5 రకాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా శ్రద్ధగా వినండి. ఓకే ఓకే ముక్తి 5 రకాలుగా ఉంటుంది. ఓకే, అవి ఏంటి అంటే సాయుధ్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, ఇలాగా 5 రకాలు ఉంటుంది. ఒక్కొక్క ముక్తి గురించి తెలుసుకుందాం మనం. ఓకే, మోక్షం రెండో ఒకటే. ముక్తి రకాలు 1. ఓకే, ఈ యొక్క విషయాన్ని మనకి ఇందిరా మాతాజీ మీరు చదవండి మాతాజీ. ఈ పైన విషయాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ముక్తి రకాలు. సాయుధ్య ముక్తి. ఈ రకమైన ముక్తి లేదా విముక్తి అనేది ఉనికిలో విలీనం కావడమే. మన పుట్టుక పరమాత్మ నుండి వచ్చింది. తరువాత విముక్తి తరువాత మనం పరమాత్మ ఉనికిలో విలీనం అవుతాము. చాలా మాతాజీ. ఓకే, ఎక్కడ విలీనం అవుతాం? ఓకే ప్రణామం. తర్వాత అరుణశ్రీ మాతాజీ కింది విషయాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మరియు నేను నిరాకార బ్రహ్మానికి ఆధారం. ఇది అమరమైనది, నాశనమైనది మరియు శాశ్వతమైనది మరియు అంతిమ ఆనందం యొక్క రాజ్యాంగ స్థానం. అయితే మనకి ముక్తి అనగానే ఎక్కడో భగవంతుల్లో వెళ్ళి విలీనం అవ్వడం అనే ఒక రకమైనటువంటి
అవగాహన ఉంటుంది. దాన్ని సాయుధ్య ముక్తి అంటారు. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ ఫోటోలు చూపించారు కదా, ఎలాగైతే ఒక మన సృష్టిలో మన భౌతిక ప్రపంచం కంటే ఇంకా 14 లోకాల కంటే పైన బ్రహ్మజ్యోతి అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ ఈ మన జీవుడి యొక్క జీవాత్మ పరిమాణం ఎంత ఉంటుంది? కేవలము ఒక వెంట్రిక కొసల్ని 10,000 భాగాలు చేస్తే ఏ పరిమాణంలో ఉంటుందో ఆ పరిమాణంలో ఉండి వెలుగుతూ ఉంటుందన్నమాట. ఒక అవ్యక్తమైనటువంటి స్థితికి వెళ్ళి అక్కడ ఇంకా ఉండిపోతాం. అక్కడ నుండి మళ్ళీ పడిపోయే అవకాశం కూడా ఉంది. దాన్ని సాయుధ్యముక్తి అంటారు. ఓకే, ఆ సాయుధ్యముక్తి అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి. ఆ ఇద్దరు భార్యాభర్తలు ఆ, కొట్లాడుకుంటున్నారు. చాలా కాలం కొట్లాడుకొని వాళ్ళు ఇంకా చాలా అయిపోయింది, ఇంకా ఈ పొట్లాడుకోవడం ఆపేద్దామని చెప్పేసి ఆపేసి ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదు. అప్పుడు వాళ్ళిద్దరూ కొట్లాడుకోవట్లేదు, కామ్గా ఉన్నారు, అలా అని మాట్లాడుకోవటం కూడా లేదు, కానీ వాళ్ళ మధ్యలో ప్రశాంతత ఏర్పడి ఉంది. ఇప్పుడు అది చక్కటి స్థితియా, లేకపోతే దాన్ని ఏమనుకోవాలి ఆ స్థితిని? చక్కటి స్థితి కాదు ప్రభుజీ, కాదు ప్రభుజీ, చక్కటి స్థితి కాదు, అనిస్థితి. ఓకే, అది ఏంటి అంటే వాళ్ళు పొట్లాడుకోవడం మానేశారు, అలాగని ప్రేమించుకోవడం కూడా లేదు. సాయుధ్య స్థితి. ఎవరు చెప్పారు అది? హరే కృష్ణ ప్రభు. మీ పేరు? కృష్ణనాయకుడు. కృష్ణనాయకుడు. ఓకే, అయితే వాళ్ళు పొట్లాడుకోవట్లేదు, అలాగని ప్రేమించుకోవట్లేదు, ముక్తి పొందారు అంతే. భౌతిక ప్రపంచంలో జీవులు కూడా చాలా రకమైనటువంటి సంఘర్షణ, ఈ భౌతిక ప్రపంచంలో చాలా ఘోరమైనటువంటి సంఘర్షణ చెంది నాకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంతే అని కోరుకుని ఆ భౌతిక ప్రపంచం నుండి వెలువడడం అనేటువంటిది ఏదో అది ముక్తి. అయితే దాని తర్వాత వచ్చేటువంటి చాలా చాలా ఆసక్తికరంగా ఉంటాయి, వినండి. సాయుధ్య ముక్తి అంటే మనకి కేవలం భౌతిక ప్రపంచంలో నుండి వెలువడిపోవడం అంతే. మళ్ళీ అది ఒక అవ్యక్తమైన స్థితే ఉంటుంది. అక్కడేం మనమేం అనుభవించాం, కేవలం ఒక అవ్యక్తమైన స్థితిలో ఉంటాం. తర్వాత రెండో ముక్తి. ఓకే, దీని గురించి ఎవరు చదువుతారు? జయశ్రీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ముక్తి రకాలు 2. సాలోక్య ముక్తి. సాలోక్య అంటే దేవుడు నివసించే అదే గ్రహంలో నివాసం పొందవచ్చు, అది సాలోక్య ముక్తి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సాలోక్య ముక్తి అని ముక్తి 5 రకాలు. దానిలో రెండో సాయుధ్య ముక్తి ప్రాథమిక స్థాయి. ఓకే, మనకి ఏదైనా విషయానికి మీరు రేటింగ్ ఇవ్వండి అంటుంటారు కదా, రేటింగ్ 1 రేటింగ్, 2 రేటింగ్, 4 రేటింగ్ అని. ప్రాథమిక 1 రేటింగ్ సాయుధ్య ముక్తి. సెకండ్ సాలోక్య ముక్తి అంటే ఇందాక మనం భగవంతుడు చెప్తున్నారు కదా, భగవంతుని యొక్క ధామం ఏదైతే ఉందో, ధామం ఏదైతే ఉందో ఆ ధామానికి వెళ్ళడము. మనకి శరీరం వదిలిపెట్టిన తర్వాత మనం పాపకర్మలు చేస్తే యాతనా శరీరం ఇస్తారు. ఓకే, పుణ్యకర్మలు చేస్తే ఒక దివ్యమైన శరీరం ఇచ్చి స్వర్గాది లోకాలకు వెళ్తాం. యాతన శరీరం ఇస్తే మనం నరకాల్లోకి వెళ్ళి శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పుణ్యకర్మలు చేస్తే దివ్య శరీరం ఇస్తారా, దివ్య శరీరంతో వెళ్ళి స్వర్గాది భోగాలన్నీ అనుభవిస్తాము. అలాగే భక్తియుత సేవ కర్మలు చేస్తే చక్కటి చతుర్భుజ దేహాన్ని ఇచ్చి భగవంతుడు ఉన్నటువంటి ధామానికి వెళ్ళి ఆయన ఏ లోకంలో నివసిస్తూ ఉంటారో ఆ లోకానికి వెళ్ళేటటువంటి అవకాశం దొరుకుతుంది. దాన్ని సాలోక్య ముక్తి అంటారు. తర్వాతి ముక్తి మూడో రకమైనటువంటి ముక్తి. ఓకే, ఈ ముక్తి గురించి అరుంధతి ఆచన్ మాతాజీ మీరు చదవండి. అరుంధతి మాతాజీ చదువుతున్నా స్వామి. మాతాజీ. సారూప్య ముక్తి అంటే ముక్త విముక్తి పొందిన ఆత్మ నారాయణుడిలాగా పరమాత్మలాగా మారుతుంది. నారాయణుడికి శంఖం చక్రం, డిస్కస్, గద మరియు పద్మం, తామర,
పువ్వు అనే 4 చేతులు ఉన్నాయి. కాబట్టి ఆ సారూప్య ముక్తిని పొందిన ప్రతి ఒక్కరూ పరమాత్ముల అవుతారు. పరమాత్మలు అవుతారంటే పరమాత్మకు ఉన్నటువంటి శక్తులన్నీ మనకు వస్తాయని కాదు. ఆ పరమాత్మకి అర్జునుడు ఏదైతే మీ యొక్క చతుర్భుజాన్ని కిరీటినం గజనం చక్రహస్తం ఇచ్చామి త్వాం దృష్టుం అహంతైతైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తి అని 11వ అధ్యాయంలో అడుగుతాడు కదా. ఆ విధంగా చతుర్భుజ స్వరూపాన్ని పొందుతాము. సారూప్యముక్తి చతుర్భుజ స్వరూపం పొంది ఏమవుతుందంటే ఎవరెవరైతే భగవంతుని యొక్క తీవ్రమైనటువంటి భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం తోడుపడే వాళ్ళం అవుతాము. ఉదాహరణకి అజామినుడు అనే ఒక పరమ దుర్మార్గుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతను తన ముందు జీవితంలో ఆయన చక్కటి సద్బుద్ధితో ఉండేవాడు. తర్వాత కొన్ని తమోగుణ ప్రేరితమైనటువంటి విషయాల యొక్క జోలికి వెళ్ళి చాలా దుర్మార్గమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఆయన గడిపి చివరికి చనిపోయే ముందు నారాయణ నారాయణ అని గట్టిగా అరుస్తాడు. తన కొడుకు పేరుని స్మరిస్తాడు. తన కొడుకు పేరు నారాయణ. నారాయణ నారాయణ వచ్చి కాపాడరా అని కొడుకు పేరు స్మరించినంత మాత్రం చేత నారాయణ యొక్క విష్ణుమూర్తి యొక్క పార్షదులు చతుర్భుజాలు వేసుకొని వచ్చి ఆయన ఇంకా చనిపోతూ ఉంటే యమదూతలు ఆయన ఆత్మని పాశాల్లా పెట్టి లాగేసి వెళ్ళిపోతుంటే ఈ యొక్క విష్ణుదూతలు చతుర్భుజాలు వేసుకొని వచ్చి ఆ యమదూతల్ని లాగి పెట్టి తన్ని అతనికి విముక్తి కల్పిస్తారు. అంటే వాళ్ళంతా ఎవరు? ఒకప్పుడు మనుష్యులుగా ఉండి భగవంతుని యొక్క భక్తిని భక్తియుత సేవని చేసి ఒక భగవంతుడి యొక్క సారూప్య ముక్తి పొందినటువంటి వారన్నమాట. అంటే భగవంతుని యొక్క రూపం లాంటి రూపం వాళ్ళకి సంభవిస్తుంది. అయితే ఈ రూపానికి మన ఒరిజినల్ నారాయణమూర్తి కృష్ణుడి రూపానికి తేడా ఏంటి అంటే ఈ సారూప్య ముక్తి పొందిన వాళ్ళకి ఇక్కడ నాభి స్థానంలో కౌస్తుభం అని ఉండదు. కానీ నిజమైనటువంటి ఆ పరమాత్మ భగవంతుడి యొక్క నాభి స్థానంలో కౌస్తుభముని అనే ఒక మంచి కౌస్తుభమని ఉంటుంది అనమాట. ఓకే, అది తేడా. తర్వాత నాలుగో ముక్తి దీన్ని ఈ ముక్తిని గురించి సులోచన మాతాజీ మీరు చదవండి మాతాజీ. సులోచక ఇప్పుడు అరుంధతి అయింది. ఇప్పుడు సులోచక. సులోచన మాతాజీ ఉన్నారా? సులోచన మాత వినిపిస్తుందా స్వామీజీ? వినిపిస్తుంది మాతాజీ, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ముక్తి రకాలు 4. సామీప్య ముక్తి. సామీప్య అంటే విముక్తి పొందిన ఆత్మ ఎల్లప్పుడూ భగవంతుని సహవాసంలో ఉంటుంది. అర్జునుడిలాగే భగవంతుడు తన అవతారాన్ని తీసుకున్నప్పుడల్లా అర్జునుడు తోడుగా ఉంటాడు అని అవి ఎప్పుడు విడిపోవు. అదే సామీప్య ముక్తి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అయితే సామీప్య ముక్తి అంటే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సమీపంలో ఉంటారు. ఎలాగైతే అర్జునుడు ఉన్నాడో అలాగా ఇంకా జీవాత్మ ఈ సామీప్య ముక్తి కనుక పొందితే భగవంతుడితోటి సావాసం చేస్తూ ఉంటారు. అది సామీప్య ముక్తి. తర్వాత 5వది సార్ష్టి ముక్తి. ఈ విషయాన్ని శ్రావణి మాతాజీ మీరు చదవండి మాతాజీ. ఒక్క నిమిషం ప్రభు. ముక్తి రకాలు 5. సరష్టి ముక్తి అంటే ఒక ఐశ్వర్యాన్ని పొందడం. భగవంతుడు పొందిన అన్ని ఐశ్వర్యాలను పొందుతాడు. ఒకరు భగవంతుడిలా మంచివారు అవుతారు, అంత శక్తివంతులు అవుతారు. ఇది సారష్టి ముక్తి. బలి మహారాజ్కి వామనుడు సుతల అనే ప్రత్యేక గ్రహాన్ని ప్రసాదించాడు. అక్కడ అతను భగవంతుని వంటి గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవించాడు. ఆ విధంగా రాజు బలి శరష్టి ముక్తికి ఒక ఉదాహరణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ, వెల్కమ్. అదే విధంగా ధ్రువ మహారాజు ఉన్నారు. ధ్రువ మహారాజు కూడా భగవంతుడు ఒక చక్కటి లోకాన్ని, ప్రత్యేకమైనటువంటి లోకాన్ని ఇచ్చి ఇంకా అక్కడే తన యొక్క ధ్రువ మహారాజు భగవంతుని చాలా చాలా భక్తి చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నమై ధ్రువ మహారాజుకి ఒక ప్రత్యేక ధ్రువలోకాన్ని ఏర్పరిచి ఇచ్చారనమాట. ఎవరైతే భక్తుడు గొప్ప భక్తి చేస్తారో ధ్రువ మహారాజు ఏం అడగలేదు నాకు అది ఇయ్యమని చెప్పేసి, కానీ భగవంతుడు ప్రీతితోటి నీకు ఒక ప్రత్యేక లోకాన్ని సృష్టిస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి చాలా కాలం అక్కడే ఉండే విధంగా ఒక లోకాన్ని ఇచ్చారు.
ఇవి ముక్తి యొక్క రకాలు, 5 రకాలైనటువంటి ముక్తులు. ఏంటి అవి ఎవరైనా చెప్పండి. సాయుజ్య ముక్తి, సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సరస్య ముక్తి. ఓకే. అయితే మనము ముక్తి అనగానే ఎక్కడో వెళ్ళి ఐక్యమైపోవడం అని మాత్రమే అవగాహన ఉండకూడదు. ఓకే. ఎందుకు అంటే ఒక భక్తుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే తాను ఆ ఐక్యమైపోయి సాయుధ్య ముక్తి పొందాలని అనుకోడు. ఎందుకు అంటే సాయుధ్య ముక్తి పొందడం వల్ల తాను ఇంకా భగవంతునికి సేవ చేసుకునే అవకాశం కోల్పోతాడు. భగవంతునితోని ఆ అనుబంధాన్ని కోల్పోతాడు. ఈ కేవలం ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తుడు అవుతాడు. అలాగని భగవంతుని యొక్క ప్రేమకి కూడా లోనవడు. అదొక మధ్యమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలా కాకుండా సాలోక్య, సారూప్య, సామీప్య ఇవేవైతే ఉన్నాయో, ఈ ముక్తి ఏవైతే ఉన్నాయో వాటి గురించిన ఆ విషయాలు తెలుసుకుంటాడు. కానీ తాను ప్రత్యేకంగా నేను అది పొందాలి ఇది పొందాలని కోరుకోడు. స్వామి మీకు ప్రీతికరమైనటువంటి ఏ విధంగా నేను ఉంటే ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని చెప్పి మాత్రమే భక్తుడు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా భగవంతుని యొక్క సేవలో భగవంతుని యొక్క ప్రేమ పొందుతూ ఉండే అవకాశము మనకి సాయుధ్య ముక్తి తప్ప మిగతా అన్ని ముక్తుల్లో దొరికే అవకాశం ఉంటుంది. సాష్టి ముక్తి కూడా పొందుకోడు. కేవలం సాలోక్య, సారూప్య, సామీప్య ఈ 3 రకాలైనటువంటి ముక్తి ఏవైతే ఉన్నాయో ఆ విషయాల గురించి అవగాహనతోటి ఆ విషయాల గురించే ఆయన ఆలోచిస్తాడు తప్ప ఒకవేళ ఆలోచించవలసి వస్తే అది కూడా భక్తుడు, శుద్ధ భక్తుడు ఆలోచించాడు. ప్రతినిత్యం ఎక్కడున్నా కూడా నరకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, మన భౌతిక ప్రపంచంలో ఉన్నా, ఇంకెక్కడెక్కడో ఉన్నా కూడా స్వామి ప్రతినిత్యం కూడా మీ 2 పాదముల యందు మాత్రమే భక్తితో ఉండేటట్టు నన్ను దీవించండి అని చెప్పి కోరుకుంటాడు. తెలివైనటువంటి కోరిక అది. తెలివైనటువంటి కోరిక ఏది అంటే మీరు ఉదాహరణకి ఒక మీరేం చేస్తున్నారంటే మీరు శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం చేద్దామని అనుకున్నారనుకోండి, సంకల్పించారనుకోండి. ఒక దేవాలయాన్ని మీరు ప్రాతినిధ్యం వహిస్తూ రామనవమి చేద్దామని సంకల్పించారు. అప్పుడు మీరు రామనవమి చేయాలంటే చాలా చాలా డబ్బు అవసరం. అందరినీ కళ్యాణం జరిపించాలి, భోజనాలు పెట్టాలి, దానికి ఎంతో డబ్బు అవసరం. నలుగురు చెయ్యేస్తే తప్ప అయ్యే పని కాదు. మీకు తెలిసినటువంటి ఓ మంచి ధనవంతుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏమని అడుగుతారు? స్వామివారి కళ్యాణం చేస్తాము, అన్నదానం చేయాలి, ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆయన ఎంత ఇవ్వాలి అంటారు. అప్పుడు మీరేమంటారు? ఎందుకు అలా అంటామంటే పెద్ద చెయ్యి కాబట్టి. ఆయన ఏమో 116 1116 రాయడు, ధనవంతుడు కాబట్టి మీ ఇష్టం అండి. అరే మీరు నిజంగా చాలా గొప్పవారండి, అసలుకి మీరు మీ చేతుల మీద ఎన్నో కళ్యాణాలు జరిగాయి, దీనికి మీరేం తక్కువ ఇస్తారా, మీరేమన్నా మీ ఇష్టం అండి అని చెప్పేసి అంటారు. అని సరే అని చెప్పేసి ఆయన అర్హత, ఆయన యొక్క స్థాయికి తగ్గకుండా ఏ 1,116లో లేకపోతే 2 లక్షలు 5,116లో ఆయన రాసి ఇచ్చేస్తాడు. అప్పుడు మన యొక్క కార్యక్రమం జరిగిపోతుంది. అలాగే భగవంతుడి దగ్గర కూడా మనం ఎలా అంటే నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని కాదు, మీ ఇష్టం స్వామి. పెద్ద చెయ్యి ఆయనది. ధ్రువ మహారాజు స్వామి నాకు ఇది అది అని కోరుకోలేదు, మీ ఇష్టం అన్నాడు. ఆయన ఏం కోరుకోవాలో కూడా తెలియదు. భగవంతుడు ఆయనకి చాలా పెద్ద స్థితిని ఇచ్చాడు. అలాగే గొప్ప గొప్ప భక్తులంతా కూడా భగవంతుని ప్రత్యేకమైనటువంటి కోరికలతో ఉన్నారు. ఎందుకంటే వారికి తెలుసు, భగవంతుడికి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో. అలాంటప్పుడు నేనెందుకు అడగడం? మూర్ఖత్వం కాకపోతే, అజ్ఞానం కాకపోతే. తెలియని వాడికంటే ఇది అది అని చెప్పాలి. కానీ అన్ని తెలిసిన వాడికి మనకి ఏది ఇస్తే బాగుంటుందో తెలిసిన వాడికి మనం చెప్పి టైం వేస్ట్ తప్ప దానిలో ఎలాంటి ఇంకా స్వార్థం, మన స్వార్థాన్ని వెలిబుచ్చుకున్నట్టే అవుతుంది తప్ప అక్కడ పరమార్థాన్ని వెలిబుచ్చుకున్నట్టు కాదు. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా స్వామి మీ ఇష్టం అనే భావంతోటే ఉంటారు. అది భగవంతుని గురించినటువంటి ఆయన మన ఆధ్యాత్మిక జగత్తు అంటే ఏంటి, ఈ భౌతిక జగత్తు నిజస్వరూపం కేవలం ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం మాత్రమే. దాంట్లో మనము త్రిగుణాల ద్వారా తిరుగుతూ ఉంటాము. జ్ఞానం అనే విషయంతో ఆ యొక్క
అజ్ఞానాన్ని ఖండించేసి మన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఆ భగవద్ధామానికి వెళ్ళాలనే ఆలోచనతోటే ఉండాలి. ఎందుకు భగవద్ధామానికి వెళ్ళాలి? స్వామి చెప్పారు కదా, మమైవాంశో, మీరంతా కూడా నా అంశలు కాబట్టి నా దగ్గర ఉండాలి మీరు అని ఆయన చెప్పలేదు, కానీ మనం అనుకోవాలి. మన తండ్రి దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటాం? ఏ అనామకుడి దగ్గర ఉండాల్సిన అవసరం మనకేంటి? మన తండ్రి ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనకు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంతే కదా. కానీ ఎవడు అనామకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనకేంటి? కాబట్టి మన తండ్రి దగ్గరికి వెళ్ళాలనే అభిలాషతోటి మనము ఉండాలి. ఆయన మన తండ్రి యొక్క ఇల్లు ఎలా ఉంటుంది, చక్కగా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పారు. అలాగే ఆయన మనందరినీ ఎలా పోషిస్తారో కూడా చెప్పారు. మనకందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో కూడా ఈ అధ్యాయంలో చెప్పారు. ఈ సృష్టి స్థితి లయలని నడిపించే వాళ్ళకంటే కూడా అతీతమైనటువంటి స్థాయి ఆయనది అని ఆయనే చెప్పారు మనకి అధ్యాయంలో. అది ఈ యొక్క ఈ అధ్యాయం పేరే పురుషోత్తమ ప్రాప్తి యోగము. అంటే పురుషోత్తముని ఎలా ప్రాప్తించుకోవాలో చెప్పేటటువంటి యోగము. ఇప్పుడు పురుషోత్తముని ఎలా ప్రాప్తించుకోవాలి ఎవరైనా చెప్పండి. భగవంతుడికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకోవాలి. మనకు తెలుసు మనకు కావాలనుకున్న విషయాన్ని కూడా ఈశ్వర మీరు ఇచ్చింది నేను మహాప్రసాదంగా స్వీకరిస్తా. నాకేం కోరుకోవాలో కూడా తెలియదు. ఏది నాకు శుభాన్ని ఇస్తుందో, ఏది నిన్ను దగ్గరగా చేరుస్తుందో అలాంటిది నాకు ప్రసాదించమని కోరుకోవాలి. థ్యాంక్ యూ రమాదేవి మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కగా చెప్పారు. మీ ఇష్టం స్వామి అని అనుకోవాలి సార్. థ్యాంక్ యూ మాతాజీ, హిమబిందు మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా చెప్పారు. జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. పావని మాతాజీ, ఎస్, అక్షరం కాకుండా అక్షరం అయ్యేటటువంటి జ్ఞానాన్ని, అక్షర స్థితిని మనం కోరుకోవాలి. సో అది మనకి స్వామి ఈ అధ్యాయంలో ఇంతటి స్థాయిని అందిస్తున్న భగవంతుని చేరుకోవడానికి దేవునికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అది వెరీ గుడ్ మాతాజీ. అయితే ఈ విషయాలన్నీ స్వామి చెప్పారు కదా, ఇవెంత గొప్ప విషయాలు అంటే ఇతి గుహ్య, ఈ అధ్యాయం చివరిగా స్వామి ఏం చెప్తారంటే, ఇతి గుహ్యాత్మం శాస్త్రం ఇదముక్త మయానఘ ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అని చెప్తారు. గౌతమ్ మాతాజీ ఈ అనువాదాన్ని చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ పాపరహితుడా అర్జున, అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను తెలియజేస్తాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చిన వాడు అవుతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పినటువంటి విషయం ఏంటిదంట, ఇది గుహ్యాత్మం శాస్త్రం ఇదం ముక్తాం, శాస్త్రాల్లో కల్లా అది రహస్యమైనటువంటి విషయం అంట. అంటే మనకి అందరికీ కూడా ఇంతకు ముందు వరకు ముక్తి గురించిన విషయాలు, అలాగే భగవంతుని యొక్క ధామం గురించిన విషయాలు మనకి ఇంతకు ముందు ఎక్కువ అవగాహన లేదు. కానీ ఈ అధ్యాయంలో స్వామి చెప్పినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత, ఓహో భగవంతుడికి ఒక ప్రత్యేకమైన లోకం ఉంటుందంట, మనం ఆయన అంశలం కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి, ఆయన ఉన్న లోకానికే అది మన నిజమైనటువంటి ఇల్లు, ఆయన ధామం ఏదైతే ఉందో అది మన నిజమైనటువంటి ఇల్లు అంట. అందుకే ఈ అధ్యాయం ముందట ఏమని చెప్పుకున్నాం మనం, ఇల్లా హోటలా అని చెప్పేసి. ఎందుకన్నామంటే, ఇంట్లో ఇల్లు అయితే మనకి ఏది అవసరమో దాన్ని ఇచ్చి చక్కగా చూసుకుంటారు. హోటలు మనకి ఏది కావాలో దాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో అట్లా కాదు, మనకి ఏది కావాలో అది చేసి పెడతారు ఖర్చు లేకుండా మన తల్లిదండ్రులు. హోటల్ అయితే డబ్బులు ఉంటేనే కావాల్సింది ఉంటుంది, డబ్బులు లేకపోతే మనం హోటల్ బయట ఉంటాము. అది అన్నమాట. ఈ విషయాలు శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి విషయాలు. సో ఈరోజు మనం ఈ అధ్యాయంలో చక్కటి విషయాన్ని మనం అందరికీ కూడా ప్రతిరోజు స్వామి యొక్క ఉనికి మన జీవితంలో తెలిపేటటువంటి విషయం. ఆ విషయం తెలిస్తే మనకి ఇంకా ప్రతినిత్యం కూడా స్వామి నాతోటే ఉన్నాడనే భావన కలుగుతుంది. ఓకే, ఏ విషయం అంటే అహం వైశ్వానరో భూత్వా, ఆ శ్లోకాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రావట్లేదు ప్రభుజీ.
ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్నా మాతాజీ. ఓకే, అహం, నాతో పాటు అందరు చెప్పండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యం అన్నం చతుర్విధం. అండాలు జొన్నడ మాతాజీ, ఈ శ్లోకాన్ని చదువుతారా? చదువుతాను. చదవండి మాతాజీ. జర స్క్రీన్ పెద్ద చేయండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమాదేవి పల్లడి మాతాజీ అనువాదాన్ని చదువుతారా? ప్రాణుల దేహములందరి. డాక్టర్ విజయలక్ష్మి మాతాజీ అనువాదం చదువుతారా? మహోదయ, హరే కృష్ణ మహోదయ. ప్రభుజీ. ప్రాణుల దేహమునందలి జఠరాగ్నిని నేను ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణము చేయుచున్నాను. సుజాత కండ్రి మాతాజీ శ్లోకం చదువుతారా? నేను చదువుతా మహోదయ. శ్లోకం చదువుతా ప్రభుజీ. ఇద్దరు చదవండి. అహం ఒకరి తర్వాత ఒకరు చదవండి. ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం. అహం వైశ్వనరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యం చతుర్విధం. లక్ష్మి వల్లంపాటి మాతాజీ శ్లోకాన్ని చదువుతారా? ప్రభు నేను చదవనా? చదవండి ప్రభు. మణికంఠ ప్రభు చదవండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచమ్యన్నం చతుర్విధం. మాతాజీ ప్రభుజీ హరే కృష్ణ. ప్రణామం. అహం వైశ్వనరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచమ్యన్నం చతుర్విధం. అరుణశ్రీ మాతాజీ మీరు కూడా చదువుతారా? చదవండి. ప్రాణినం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచమ్యన్నం చతుర్విధం. ఓకే. ఈ శ్లోకం ఎందుకు? ప్రభుజీ చదవండి మాతాజీ. ప్రభుజీ నేను వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మాతాజీ చదవండి మాతాజీ. నేను చదవండి మాతాజీ. చదవండి. నేను కూడా చదువుతాను. వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. థ్యాంక్ యూ. వెల్కమ్ మాతాజీ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదవచ్చా? చదవండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. థ్యాంక్ యూ మాతాజీ. నేను చదవను. ఎవరు మాతాజీ చదువుతా అన్నారు? విజయలక్ష్మి. డాక్టర్ విజయలక్ష్మి మాతాజీయా? మరిపల్లి విజయలక్ష్మి. చదవండి మాతాజీ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణపాన సమాయుక్తం పచామ్యహం చతుర్విధం.
పచామ్యన్నం చతుర్విధం. ఓకే, శ్లోకం నేను ఎందుకు చదవండి అది చదివిన గురించి. చదవండి. అహం వైశ్వరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి శ్లోకం కంఠస్థ చదవండి మాతాజీ. నేను చదువుతా ప్రభుజీ. పావని మాతాజీ, డాక్టర్ విజయలక్ష్మి మాతాజీ, మీరిద్దరు చదవండి ఒకరి తర్వాత నేను ఒకరు. కూడా చదువుతా ప్రభుజీ. మీ పేరు? శ్రావణి. శ్రావణి. చదవండి మాతాజీ. ముగ్గురు చదవండి. పావని మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, డాక్టర్ విజయలక్ష్మి మాతాజీ, పావని మాతాజీ. నేను చదువుతున్నా ప్రభుజీ ఇప్పుడు. చదువుతాను ప్రభుజీ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. హరే కృష్ణ తర్వాత ప్రభుజీ. ఎవరు చదువుతున్నారు? ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచమ్యన్నం చతుర్విధం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రావణి. థ్యాంక్ యూ మాతాజీ. డాక్టర్ విజయలక్ష్మి మాతాజీ చదివిన తర్వాత నిర్మలా మాతాజీ మీరు చదవండి. అహం వైశ్వానరో భూత్వా సమాయుక్తం పచమ్యన్నం చతుర్విధం. హరే కృష్ణ ప్రభుజీ. నిర్మలా మాతాజీ మీరు చదవండి. అహం వైశ్వనరో ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ శ్లోకం అందరికీ కూడా గుర్తుండాలని, ఎందుకంటే మనము చాలా మటుకి జీవితంలో తినకూడని ఆహార పదార్థాలు తినడం వల్ల మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా, ఆలోచన విధానం కూడా మారిపోతుంది. దానివల్ల అది మన బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేం మనం. ఈ శ్లోకం గుర్తుంటే నా లోపల ఏది పడితే అది పడేయకూడదు, భగవంతుడు ఉన్నాడు అనే ఒక భావన మనకుంటే చక్కటి సాత్వికమైన ఆహార పదార్థాలు తినడానికి మనం ఇష్టపడతాం. అందు గురించి ఇది గుర్తుంటే మనకి తినేటప్పుడు ప్రతిసారి కూడా గుర్తు చేసుకుంటే భగవంతుని ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, హరే కృష్ణ. సో అది మనకి స్వామి ఈ అధ్యాయంలో చక్కటి విషయాలు చెప్పండి. నిర్మలా మాతాజీ మీరు విన్నారా? చివరి వరకు ఉన్నారా? ఈ హరే కృష్ణ. శ్లోకం చెప్పాలా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తిన్నప్పుడు ఆ శ్లోకం చెప్పాలా? అంటే గుర్తు పెట్టుకోండి చాలు. అది సో ఈ అధ్యాయంలో చాలా చక్కటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ అధ్యాయం గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగవచ్చు ఎవరైనా. కేవలం ప్రశ్నలు ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే, సంధ్యా మాతాజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదు ప్రభుజీ. ఓకే ఓకే. సుజాత మాతాజీ, ఆండాలు మాతాజీ. ప్రభుజీ. ఎస్ మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదు ప్రభుజీ, చదవడానికే ఓకే ఓకే, సంతోషం. ఓకే, అయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి నేను. మనము ఎవరైతే ఈ 18 రోజుల గీతా మహాయజ్ఞాన్ని పరిపూర్ణంగా 18 రోజులు అటెండ్ అవుతారో, 18 రోజులు కాకపోయినా 1-2 రోజులు, 12, 13 రోజులు చక్కగా ఎవరైతే అటెండ్ అవుతారో, అంతకంటే పైన ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఒకటి సర్టిఫికేట్ ఇస్తామన్నమాట, ప్రశంసా పత్రం. సో ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి మేమందరం కూడా యోచన చేస్తున్నాము. అది మే 3వ తారీఖు ఉంటుంది. మనకి ఇంతకుముందు మార్చిలో ఒక గీతా 18 రోజుల మహాయజ్ఞం ముగించుకున్నాము. అప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో, అలాగే ఇప్పుడు కూడా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కలిపి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎవరెవరైతే 12-13 రోజులు 12-13 అధ్యాయాల కంటే ఎక్కువ ఎవరైతే విన్నారో వాళ్ళ యొక్క పేర్లు కావాలి. నేను ఒక మన గూగుల్ ఫామ్ పంపిస్తాను మన వాట్సాప్ గ్రూప్లో. దాంట్లో మీ డీటెయిల్స్ను ఫిల్ చేయండి.
ఫిల్ చేస్తే వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మేము మెసేజ్ చేస్తాము, అలాగే ఫోన్ చేస్తాము. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ఒకవేళ ప్రభు. ఎవరైనా వినకపోయి ఉంటే రికార్డింగ్స్ విన్నా కూడా ఆ సర్టిఫికేట్ పొందే అవకాశం దొరుకుతుంది. ఓకే అంటే గురూజీ మీరు physical గా ఇస్తారా గురువు గారు? మాతాజీ. ఫిజికల్ గా ఇస్తారా? అవును ఆన్లైన్ మాతాజీ, కాదండి. అవును మాతాజీ, ఆన్లైన్. ఎవరైనా రాలేదు, ఇప్పుడు సత్యదేవి మాతాజీ ఉన్నారు, ఆవిడ దుబాయ్ లో ఉంటారు. ఉన్నారా సత్యదేవి మాతాజీ? లేరు. గురించి ఉన్నాను. ఉన్నారు. సత్యదేవి మాతాజీ రాలేరు అక్కడ నుండి, కాబట్టి మాతాజీకి ఆన్లైన్ లో మనము మాతాజీ 18 రోజుల కార్యక్రమం చక్కగా అటెండ్ అయ్యారని చెప్పి ఒకటి ప్రశంసా పత్రాన్ని పంపిస్తాం. ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో, లోకల్ ఇంకా చుట్టుపక్కల ఎవరైతే రాగలరో వాళ్ళు వచ్చి దేవాలయానికి వచ్చి తీసుకోవచ్చు. ఆ రోజు అందరం కూడా కలుసుకోవచ్చు. అలాగే మా గురువు గారిని కూడా పరిచయం చేస్తాను. తర్వాత చక్కటి భగవంతుని ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరు కూడా వచ్చి ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుందన్నమాట కార్యక్రమము. మే 3వ తారీఖు అనుకుంటున్నాము. ఒకవేళ దాంట్లో ఏమైనా మార్పులు ఉంటే నేను ముందే చెప్తాను. ఓకే. ఎక్కడ గురూజీ? హైదరాబాద్ లో అబిడ్స్ దేవాలయంలో, ఇస్కాన్ అబిడ్స్ దేవాలయంలో ఉంటుంది కార్యక్రమం. ఆ కార్యక్రమం మాకు చూసే అవకాశం ఉంటుందా గురుజీ? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా? చేస్తాం మాతాజీ, తప్పకుండా. థ్యాంక్ యూ గురుజీ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరైతే రాగలరో వాళ్ళు వచ్చి స్వయంగా వచ్చి తీసుకోవచ్చు, రాలేని వాళ్ళు ఆన్లైన్ లో తీసుకోవచ్చు. అదనమాట. సో ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు అడగండి, నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే అడగాలనుకుంటారో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నేను అడగడానికి అవకాశం ఇస్తాను. ఎందుకంటే అందరూ ఒకేసారి మాట్లాడేసరికి అర్థం కావట్లేదు. సుజాత మాతాజీ చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు 18 రోజులు భగవద్గీత అయిపోతుంది కదా ప్రభుజీ, ఎస్ మాతాజీ. మళ్ళీ పెట్టారా? మళ్ళీ పెట్టారా ఇది అంటున్నాను. ఉంటుంది మాతాజీ. ప్రతి నెల ఖచ్చితంగా ఒక 18 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మెసేజ్ పంపిస్తాం. అప్పుడు మీరు మీ బంధువులకి, మిత్రులకు అందరికి కూడా మెసేజ్ పంపించండి. వాట్సాప్ లో అక్కడెక్కడ మెసేజ్ పంపించండి. కొత్త వాళ్ళని కూడా, ఎవరైతే ఇంతవరకు భగవద్గీత వినలేదో వాళ్ళందరినీ కూడా వినడానికి మీరు ఎంకరేజ్ చేయండి. ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది కార్యక్రమం. గురూజీ మేము వినడం అయితే చాలా హ్యాపీగా ఉంది. సంతోషం మాతాజీ. ఓకే. మంజురాణి మాతాజీ, మీరేమైనా హరే కృష్ణ అడగాలనుకుంటున్నారు? ప్రభుజీ. ఇప్పుడు విన్న వాళ్ళు కూడా మళ్ళీ వినొచ్చా ప్రభుజీ? అప్పుడు కూడా వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ సర్టిఫికేట్ ఒకసారి తీసుకోండి. సర్టిఫికెట్ గురించి కాదు ప్రభుజీ, మీరు పెట్టినన్ని సార్లు మేము వినొచ్చా అని. ఆ, మాకు దాని అద్భుతంగా లింక్ అనేది వినొచ్చు, ఉంటుందా అని ప్రభుజీ నేను అడిగేది. వినొచ్చు. అందరూ వినొచ్చు, అంటే ఎన్నిసార్లు లింక్ అంటే అనేది అన్నిసార్లు ఉంటేనే వినొచ్చు. కదా ప్రభుజీ మాకు వచ్చేది. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది మాతాజీ. హరే ఇప్పుడు కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే మేము ఈ కార్యక్రమాన్ని మళ్ళా ప్లాన్ చేస్తామో, నెక్స్ట్ మంత్ మే 8 అనుకుంటున్నాం. మే 8 ఓకే. ఇంకో కార్యక్రమం అనుకుంటున్నాము. ఓకే, సో అప్పుడు మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ వినొచ్చు. ఇప్పుడు గురూజీ, ఇప్పుడు మేము తీసుకుపోయిన సర్టిఫికెట్ మళ్ళీ ఇంకోసారి కూడా తీసుకోవచ్చు కదా సర్టిఫికెట్ గురూజీ? ఇంకో క్లాస్ కూడా విన్న తర్వాత అంటే అంటే 2 సార్లు తీసుకొని ఏం చేస్తారు? ఈసారి తీసుకోలేమనుకో, రాలేకపోతే తీసుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు కదా అంటున్నా. తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఏం చేసుకుంటాం సరే అటెండ్ అయింది చాలు. ఒకసారి ఇప్పుడు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మేము ఇది ఇద్దరం కలిసి, మా వారు శ్రీనివాస్ గారు నేను ఇద్దరం కలిసి వింటా ఉన్నాం. మరి ఇద్దరు వచ్చి తీసుకోవచ్చు, ఒకటే ఫోన్ లో నుండి ఇద్దరం వింటాం. పర్వాలేదు మాతాజీ. మీరు అర్ధనారీశ్వరు లాగా ప్రతిరోజు కూడా అదృష్టం అందరికీ రాదు ప్రభుజీ, అదృష్టం అందరికీ రాదు. అది రిటైర్ అయినాం కాబట్టి హాయిగా ఇద్దరం కూర్చొని ఇంట్లో ఉన్నారు, అవకాశం వచ్చింది. ఎక్కడ ఉంటారు మీరు? బోయినపల్లి అండి. ఓకే, సంతోషం. రిటైర్డ్ ఫ్రమ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్.